పీనుగ ఎక్కడ ఉంటుందో అక్కడ పక్షిరాజులు పోగవుతాయని మరి దేవుని వాక్యం సెలవిస్తున్నది. మరి ఇక్కడ మరి మన పట్టణము, మన గ్రామము మరి అందరు రాలేదు, కానీ ఎవరైతే ముందుగా నిర్ణయించబడ్డారో వారు మాత్రమే మరి దేవుని సన్నిధిలో మరి కూడుకుంటారని దేవుని వాక్యం చెప్పి ఉన్నది. ఆ విధంగానే మనం ఈరోజు దేవుని యొక్క వాక్యం చుట్టూ కూడుకొని ఉన్నాం. మరి నిశ్చయంగా దేవుడు మిమ్మల్ని అందరినీ తప్పకుండా దీవిస్తాడు. మరి ఆయన కార్యాన్ని ఎవరైతే శ్రద్ధ వహిస్తారో వారిని దేవుడు తప్పకుండా దీవిస్తాడు. మనము వాక్యంలో ఆ విధంగా మరి నేర్చుకొని ఉన్నాం. ఆ విధంగా మనం చరిత్రను పరిశీలించినప్పుడు చరిత్రలో ఎవరైతే దేవుణ్ణి ఆశ్రయించి ఉన్నారో, దేవుని పైన ఆనుకొని ఉన్నారో దేవుడు వారిని నిశ్చయంగా దీవించి ఉన్నాడు. మరి మన దేవుడు చరిత్రలో ఉన్న దేవుడు కాదు, కానీ ఆయన వర్తమానంలో ఉన్న దేవుడు. ఆయన ఇప్పుడు ఆయన ఆ రోజు చేసిన అవే కార్యాలు ఇప్పుడు కూడా చేస్తున్నాడు. ఆయన యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు ఆయన. హల్లెలూయా. మరి మారని దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. మరి ఆ రోజు భయభక్తులు కలిగిన వారిని ఆశీర్వదించిన దేవుడు ఈరోజు కూడా ఆయన ఎంతో భయభక్తులు గల వారిని ఆయన తప్పకుండా ఆశీర్వదిస్తాడు ఆయన. సరే, మనం నేరుగా వాక్యంలోనికి వెళ్దాం. మరి చదవబడిన వాక్యాన్ని మరొకసారి చదవాలని కోరుతున్నాను. ఒకసారి ప్రతి ఒక్కరూ బైబిల్ గ్రంథాన్ని తెరిచి చదవబడిన వాక్యాన్ని మరొకసారి మనం చదువుదాం. నీవు నీ దేవుడైన యెహోవా మాటను శ్రద్ధగా విని. హల్లెలూయా. ఇప్పుడు అందరు ఉన్నారా ఇక్కడే? ఇప్పుడు మనం అందరము దేని కొరకు ప్రత్యేకించబడ్డాం? దేవుని యొక్క మాటను వినేదానికి. ఇక్కడ మోసే ఒక ప్రవక్త అయి ఉన్నాడు. ఆయన తనను వెంబడిస్తున్న ప్రజలతో మాట్లాడుతున్నాడు. ఆయన మరి మోసే మాట కాదు కానీ వినాల్సింది ఇప్పుడు దేవుని యొక్క మాటను వినాలని కోరుతున్నాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందరూ వాక్యాన్ని జాగ్రత్తగా పట్టుకొనండి. మరి ఎవరైతే వాక్యం పైన శ్రద్ధను ఆసక్తిని కనబరుస్తారో వారు తప్పకుండా దీవించబడతారు. మన దీవెన ఎక్కడుందనంటే వాక్యంలో ఉన్నది. మన దీవెన ఎక్కడుందనంటే వర్తమానంలో ఉన్నది. మన దీవెన ఎక్కడుందంటే ప్రార్థన చేయడంలో ఉన్నది. కాబట్టి ఏ వ్యక్తి అయితే ప్రతి దేవుని మాటకు ఆసక్తిని కనబరుస్తాడో వినడానికి కానివ్వండి, చదవడానికి కానివ్వండి. హల్లెలూయా. మరి కనులు దేవుని వాక్యాన్ని ఇష్టపడాలి, ఈ చెవులు దేవుని వాక్యం వినేదానికి ఇష్టపడాలి. అప్పుడే నీ యొక్క దేహము ఆశీర్వదించబడుతుంది, అప్పుడే నీ కుటుంబం దీవించబడుతుంది. కాబట్టి మనం ప్రకటన గ్రంథం చివరిలో మనం చూస్తాం, ప్రారంభంలో మనం చూస్తున్నాం దేవుని యొక్క మాట పట్ల శ్రద్ధ గల వారిని దేవుడు దీవిస్తాడని. అదే ప్రకారంగా నేను మొదటి వాడని అన్నాడు ఆయన. చివరిలో కూడా అదే అంటున్నాడు ఆయన. ఈ ప్రవచన వాక్యమును చదువువాడును, వినువాడును, వీటిని గైకొనువాడును ధన్యుడు అంటున్నాడు ఆయన. హల్లెలూయా. కానీ ఈరోజు లోకము ఈ ధన్యతను కోల్పోతున్నది. లోకం అంటే ఈరోజు వర్తమాన లోకం. లోకం అంటే నేను ప్రపంచం గురించి మాట్లాడలేను. ఉన్న ఒకే ఒక లోకం, దేవునికి ఉపయోగపడేది ఒకే ఒకటి, వర్తమాన లోకం. హల్లెలూయా. ఈరోజు మనము దీవించబడకపోవడానికి గల కారణం ఒకే ఒకటి, వాక్యంలో మనం శ్రద్ధ పెట్టకపోవడం. గైరాలాగా తిరగడం, ఆవారగాళ్ళలాగా తిరగడం, నోర్లు చాపి ఈగలు దూరుతాయేమో అటు ఇటు దిక్కులు చూడడం. కానీ మనకు సహాయం ఎక్కడి నుంచి వస్తుంది? దేవుని దగ్గర నుంచి మాత్రమే మన సహాయం వస్తుంది. వాడి దగ్గర బొచ్చె పట్టుకొని వాడిస్తాడా, ఈడిస్తాడా? అడుక్కుంటే ఆశీర్వాదం రాదు. ఎవడో ఇచ్చే దాన ధర్మాలు ఉన్న ఆశీర్వాదం రాదు. వాడు కొద్దిగా సాయం చేస్తే బాగుండు, వీడు కొద్దిగా సాయం చేస్తే బాగుండు. హల్లెలూయా. అయితే నువ్వు అన్నీ పోగొట్టుకున్నప్పుడు సాయం చేయడం మంచిదే, కానీ నువ్వు ప్రారంభం నుండి దేవుని పైన ఆధారపడితే దేవుడు నిన్ను ఖచ్చితంగా దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. ఈరోజు మన కుటుంబాలు దీవించబడకపోవడానికి గల కారణం ఏదనగా ఈరోజు పురుషులకు దేవుని వాక్యంలో ఆసక్తి లేదు, వర్తమానంలో ఆసక్తి లేదు. హల్లెలూయా. కాబట్టి మనము అన్ని విషయాల్లో దీవించబడలేకపోతున్నాం. అయితే మోసే ఇక్కడ చక్కగా మాట్లాడుతున్నాడు ఆయన. ఆ రోజు దేవుడు ఏ మాట అయితే మాట్లాడి ఉన్నాడో ఈ రోజు కూడా అదే మాట్లాడతాడు ఆయన. నీవు యెహోవా మాటను శ్రద్ధగా వింటే
నీకు ఎన్ని ఆశీర్వాదాలు ఉన్నాయో ఆయన వివరిస్తూ ఉన్నాడు. ఆయన ఎక్కడున్నది ఆశీర్వాదం చెప్పండి? యెహోవా మాటను వినడంలో ఆశీర్వాదం ఉన్నది. ఏ స్త్రీ కానివ్వండి, పురుషుడు కానివ్వండి, ఎవరైతే దేవుని మాట పట్ల శ్రద్ధను, ఆసక్తిని కనబరుస్తారో వారు తప్పకుండా దీవించబడతారు. నిజమేనా? మనము ప్రపంచ చరిత్రలో ఎన్నిక్కిపోయి చూస్తే ఆ యొక్క యవనసుడైన బాలుడైన యోసేపు తాను బానిసగా అమ్మివేయబడ్డాడు. యోసేపు బానిసత్వంలో ఉన్నాడు. అయ్యో నా కర్మ ఏమైపోయింది, నా బ్రతికి ఏమైపోయిందని అతడు ఏడవలేదు, కానీ దేవుని పైన ఆధారపడ్డాడు. తన తండ్రి అయినా ఎవరైనా ఆ యాకోబు ఎవరిపైనైతే ఆధారపడ్డాడో, హల్లెలూయా, అందుకొరకే మనం ఏమని నేర్చుకున్నాం? అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబుల దేవుడు ఆయన. ఇదిగో నా తండ్రి ఆశ్రయించిన దేవుడు, ఇదిగో నన్ను చూస్తున్నాడు ఆయన. హల్లెలూయా. కాబట్టి ఆయన పరిస్థితులను చూసి కృంగిపోలేదు, కానీ అతడు ఇదిగో బాలుడైనా సరే దేవుని పైన ఆధారపడ్డాడు. ఆయన దేవుని పైన ఆనుకున్నాడు. ఆయన అతడు అన్ని విషయాల్లో దొంగతనం చేసే అవకాశం కూడా వచ్చింది, కానీ ఆయన ఎక్కడ కూడా దొంగలించలేదు. ఆయన ఆ పోతీఫరు ఇంటి పైన ఆయనే ఆ ఇంటికి యజమానుడై ఉన్నాడు. నిజమేనా? ఆ గృహ నిర్వాహకత్వము యోసేపుకు అప్పగించబడింది. అందులో ఏం పోతున్నదో ఏం వస్తున్నదో మరి ఆ పోతీఫరుకు తెలియదు, కానీ ఆ లెక్కలన్నీ ఎవరి దగ్గర ఉన్నాయి? యోసేపు దగ్గర ఉన్నాయి. కానీ యోసేపు ఎక్కడ కూడా అతని సొమ్మును, దేనిని కూడా ఆయన ఆశించలేదు. ఆయన అతని ఇంటిని ఆశించలేదు, అతని డబ్బును ఆశించలేదు, అతని భార్యను కూడా అతడు ఆశించలేదు. హల్లెలూయా. అతనికి వ్యభిచారం చేసే, పాపం చేసే అవకాశం కూడా వచ్చింది, కానీ అతడు దాన్ని చేయలేదు. ఆయన దాని నుంచి అతడు దూరంగా పారిపోయాడు. ఇప్పుడు అతనికి దేంట్లో ఆసక్తి ఉన్నది? దేవుని యొక్క వాక్యంలో ఆసక్తి ఉన్నది. యెహోవా దేవుడు నన్ను చూస్తున్నాడు అనే దాంట్లో అతనికి ఆసక్తి ఉన్నది. హల్లెలూయా. అందుకొరకే యవ్వనస్తులారా, మీరు ఆ యోసేపును మాదిరిగా పెట్టుకోనండి, ఆ దావీదును మాదిరిగా పెట్టుకోనండి. ఆ యోసేపు ఏ విధంగా దీవించబడ్డాడు? దేవుని నామానికే మహిమ కలుగును గాక. నిజమేనా? ఏ విధంగా దీవించబడ్డాడు? ఆయన దేవుని పైన ఆధారపడడం ద్వారా. అలాగనే ఈరోజు యవ్వనస్తులు దీవించబడాలంటే మరి యవ్వనస్తులు దేని చేత తమ నడతను శుద్ధి చేసుకుంటారు? యెహోవా మాటను వినుట ద్వారా. మన నడకలు చక్కగా పరిశుద్ధపరచబడాలంటే దేవుని యొక్క వాక్యాన్ని వినాలి. దేవుని యొక్క వాక్యం ఒక్కటే మనకు పరిష్కారమై ఉన్నది. ఏ చదువు కాదు, డిగ్రీలు కాదు. ఈరోజు గొప్ప గొప్ప చదువులు చదువుకున్న వారు మరి ఆ యొక్క సరైన ఆ జీవిత సత్యం తెలియక వారు లోకంలోనే తమ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. హల్లెలూయా. అంటే దీనివల్ల మనం ఏం నేర్చుకుంటున్నాం? లోకపు చదువు అనేది ఈరోజు నువ్వు నీ భార్యతో ఎట్లా ఉండాలో అది చెప్పదు, అది నీ తల్లిదండ్రులతో ఎట్లా ఉండాలో అది చెప్పదు, అది కానీ నీ తల్లిదండ్రులతో సమాజంలో నువ్వు చక్కగా ఏ విధంగా జీవించాలో చెప్పేది ఏది? దేవుని యొక్క వాక్యమై ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎంతమంది ఆమేన్ అంటారు? మరి 5వ సువార్త ఉన్నది బైబిల్లో. ఎవరామె? తల్లియే 5వ సువార్త అయి ఉన్నది. మరి మోసేకు తల్లి, మోసేకు మరి ఆమె సండే స్కూల్ టీచర్గా మారి ఉన్నది. ఆ బైబిల్ కథ, ఆ యొక్క ఇజ్రాయేల్ కథ అంతా ఆమె చెప్పి ఉన్నది. వారు ఏ విధంగా ఈ బానిసత్వానికి వచ్చారు, ఏ విధంగా వారు ఇక్కడ చిక్కుకున్నారో అదంతా కథను ఆమె మోసేకు నేర్పించి ఉన్నది. దేవుని నామానికి స్తుతి మహిమ కలుగును గాక. ఈరోజు బైబిల్లో ఉండే ప్రతి కార్యాన్ని తల్లి, నిజమైన తల్లి తన బిడ్డలకు నేర్పించాలి. అప్పుడు ఆ బిడ్డలు తప్పకుండా దీవించబడతారు. హల్లెలూయా. మరి ఆ విధంగా ప్రయాసపడిన తల్లి యొక్క ప్రయాసము అది వ్యర్థంగా పోదది. నిజమేనా? మోసే తల్లి అతడు నాయకుడిగా ఉండేది చూడలేకపోయింది, కానీ ఆమె చెప్పిన మాటలు అతనికి ఎంతో ఉపయోగపడ్డాయి. బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పించుము, పెద్దవాడైన తర్వాత వాడు చక్కగా అందులో అతడు ఆ యొక్క జ్ఞానాన్ని నేర్చుకుంటాడు, అందులో చక్కగా నడుస్తాడు. హల్లెలూయా. నిజమేనా? కాబట్టి 5వ సువార్త అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఏ తల్లి అయితే తన బిడ్డల పట్ల శ్రద్ధ కలిగి ఉంటుందో, మరి ఆ యొక్క జాన్ వెస్లీ 6వ దూత
6వ సంఘకాలపు దూత ఎవరు? జాన్ వెస్లీ. ఆ తల్లి 17 సంతానాన్ని కలిగి ఉన్నది. ఆ 17 పిల్లలకి ఏం బోధించింది? ఆమె దేవుని యొక్క వాక్యాన్ని బోధించింది. కానీ ఈరోజు స్త్రీలు ఎట్లా తయారయ్యారంటే తినడానికి మరి ఏదో సుఖం కొరకే ఉన్నామన్నట్టుగా ఉన్నది. ఈ లోకంలో మనకు విశ్రాంతి కానీ మనకు సుఖం కానీ లేదనేది మనం ఎల్లప్పుడూ జ్ఞాపకం పెట్టుకోవాలి. బిడ్డలకు నేర్పించాల్సిన దేవుని వాక్యాన్ని, చదువు కంటే ముఖ్యంగా దేవుని వాక్యాన్ని నేర్పించాలి. కుమారుడా నేను ఉండొచ్చు, ఉండకపోవచ్చు, తల్లి ఆ విధంగా, తండ్రి ఆ విధంగా నేర్పించాలి. ఇదిగో నువ్వు ఎన్నటికీ నేను చెడు సావాసానికి వెళ్ళొద్దు. ఇదిగో ఈ వాక్యమును నమ్మే ప్రజలతో నువ్వు నిలబడాలి, ఈ వాక్యాన్ని ప్రేమించాలి. ఇదిగో నువ్వు ప్రతి ఆదివారం సంఘానికి వెళ్ళాలి. లోకంలో నువ్వు ఆదివారాన్ని వ్యర్థంగా గడపొద్దు. ఏ తల్లి ఎవరున్నారు ఇట్లాంటి బుద్ధి కలిగిన వారు? ఈరోజు నిజమైన తల్లి అలాగా ఆ విధంగా నేర్పిస్తుంది. ఆ విధంగా దేవుడు అలాంటి తల్లులను ఆయన దీవిస్తాడు. ఆయన ఆమ్రాము యాకెబేదు ఆ పేరు మనం ఎందుకు గుర్తుపెట్టుకుంటున్నాం? చెప్పండి, ఎందుకు గుర్తుపెట్టుకుంటున్నాం? వారు ఆ బిడ్డల పట్ల ఎంతో శ్రద్ధ కలిగి ఉన్నారు. అహరోను దేవుని వాక్యంలోనే పెంచబడ్డాడు. మిర్యాము దేవుని వాక్యంలో పెంచబడింది. మోసే దేవుని వాక్యంలో పెంచబడ్డాడు. ఆ 3 బిడ్డలు దేవుని కొరకు వారు పనిచేసి ఉన్నారు. నిజమేనా? కానీ మన బిడ్డలు దేని కొరకు? మనకు ఏటీఎం లాగా ఉపయోగపడాలి. హల్లెలూయా. కోడలు వస్తే సుఖం వస్తుంది. కోడలు వస్తే సుఖం వస్తుందా? కొడుకుకు ఉద్యోగం వస్తే సుఖం వస్తుందా? ఏమి రాదు. నీకు తిండి దొరకొచ్చు కానీ ఈ నడువు నొప్పి ఎటు పోదు, మోకాళ్ళ నొప్పులు ఎటు పోవు, ఈ నిద్ర పట్టని కార్యం ఎటు పోదు. అది నీకు సుఖం అనేది డబ్బు వలన రాదు, ఉద్యోగం వలన రాదు. కానీ నువ్వు థియోఫరుని పొందుకున్నప్పుడే ఈ బాధలన్నీ మర్చిపోతావు. అయితే నీ థియోఫరు నీకు రావాలంటే నువ్వు వాక్యం ఇక్కడ పనిచేయాలి. ఎంత కఠినంగా అంటే కఠినమైన మిలిటరీ వ్యవస్థ మనదే. హల్లెలూయా. లోక సంబంధమైన మిలిటరీ విద్య వాడు ఎట్ట నేర్చుకుంటాడు? ఆ భుజాల పైన కొన్ని కిలోలు తనకంటే బరువైన ఆ మూటలను మోసుకొని ఆ ముళ్ళ కంపలలో ఆ విధంగా అతడు పాక్కుంటూ ఆ విధంగా ప్రాక్టీస్ చేస్తారు. కానీ అది కాదు కఠినమైనది. ఇదిగో ఈరోజు మనమే కఠినమైన సవాళ్ళని కలిగి ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరి ఈరోజు మనం దీవించబడాలంటే దేవుడు మన కుటుంబాలను చూడట్లేడా? చూస్తున్నాడా? చూడట్లేడా? మన బిడ్డలు దేవుని బిడ్డలతో సావాసం చేయాలి. ఈరోజు నిజమైన బుద్ధి కలిగిన స్త్రీ లిప్స్టిక్లు పెట్టే ఆడోళ్లతో, ఆ యొక్క వీపు కనిపించే ఆడోళ్లతో, వారితో కాదు సావాసం చేసేది. దేవుని ప్రేమించే, వర్తమానాన్ని ప్రేమించే ఆ స్త్రీలతో నువ్వు సావాసం కలిగి ఉండాలి. ఈ స్త్రీలు నీకు అన్యురాలుగా ఉండకూడదు. హల్లెలూయా. వర్తమానంలో ఉండే ఎవరైనా కావచ్చు, వారు చదువు రాకపోని అలాంటి వారితోనే మన సావాసం ఉండాలి. దేవునామానికి మహిమ కలుగును గాక. దేవుడు అన్నిటిని చూస్తున్నాడు. ఆయన నీవు ఆదివారం ఎందుకు ఎగ్గొడుతున్నావు కూడా చూస్తున్నాడు. ఆయన దేవుని కంటే నీకు లోకంలో ఆదివారము గైరాలాగా తిరిగేది ఎక్కువనా? లోకంలో పంక్చలకు వెళ్ళేది ఎక్కువనా? అది కాదు సార్. త్యాగం కలిగి ఉండాలి. దేవుని కొరకు అన్నిటిని ప్రక్కకు దోసివేయాలి. అల్పకాలం పాపభోగం అనుభవించడం కంటే. హల్లెలూయా. మోసే అండి, అందుకొరకే మనం మాట్లాడుతున్నాం. అతని చుట్టూ డ్రాయర్ల మీద తిరిగే వేశ్యలున్నారు, అతనికి విసనకర్రలు ఊదే వేశ్యలున్నారు. కానీ అతడు వాటిని చూశాడు, ఆ యొక్క దేవుని యొక్క ప్రజలను చూశాడు. ఆయన ఇదిగో ఇది తాత్కాలికమైనది, కానీ దేవుని ప్రజల కొరకు నిలబడేదే శాశ్వతమైనదని చూశాడు ఆయన. హల్లెలూయా. అందుకొరకే అల్పకాలం పాపభోగం అనుభవించడం కంటే ఓ క్రీస్తుని గురించి నింద గొప్ప భాగ్యమని. హల్లెలూయా. ఏం ఐసీయూలో పడ్డావా? ఆదివారం ఎగ్గొట్టేంత ఏం పరిస్థితి వచ్చింది? ఏమన్నా భికారివా? అడుక్కునేటోడివా? ఏమన్నా గూనోడివా? గజ్జోడివా? ఏమన్నా కుష్ఠరోగం వచ్చిందా? మంచం నుంచి లేవలేకపోతున్నావా? ఆదివారం ఎగ్గొడుతున్నావు అంటే నీకు అసలు ఏ బయలుపాటు లేదు. సోదరుడా, రేపు ఇడవబడ్డావంటే అగ్ని ఆరదు, పురుగు చావదు. ఒక పక్క యుద్ధాలు జరుగుతూ ఉంటే నీకు ఎక్కడ డబ్బులు ఏముంది సార్? అటు యుద్ధం జరుగుతూ ఉంటే నువ్వు రావాలా? యెహోవా నామం బలమైన దుర్గం, నీతిమంతుడు అందులోనికి పరిగెత్తుకొని పోయి సురక్షితంగా ఉంటాడు. ఇక ఈ ప్రపంచానికి లేదుగా, చివరి గడియ ఇది.
హల్లెలూయా. దేవుని ఎంతగా ఆరాధించాలో ఆరాధించే సమయం ఇది. సమయం లేదు మిత్రమా. హల్లెలూయా. ఓ దేవుని బిడ్డలారా, సమయం లేని కాలంలో మనం ఉన్నాం. కాలము నిత్యత్వము రెండు కలుసుకునే సమయానికి వచ్చేసాం. ఒక పక్క యుద్ధం జరుగుతూ ఉంటే నీకు ఎక్కడో ఇంకా ఉందనుకుంటున్నావా? ఏదో ఒక రోజు అడుబాంబు కురిసే సమయం వచ్చింది. ఈరోజు భయంతో వణికిపోతున్నారు. ఎవరు? దేశ అధ్యక్షులు వణికిపోతున్నారు. ఈరోజు నువ్వు ఏ దేశానికి పోయినా సురక్షితం కాదు. ఈరోజు విమానాలన్నీ రద్దు చేశారు. ఎందుకు? ఇరాన్ పై నుండి పోవాలా వేరే దేశానికి పోవాలంటే ఆ ఇరాన్ పైన ఇజ్రాయెల్ బాంబులు వేస్తూ ఉన్నది. ఏ బాంబు అయినా విమానం పైన పడ్డదనుకోండి స్మాష్ అయిపోతారు. కాబట్టి జనుల యొక్క గుండెలు ఆవిరైపోతున్నాయి. భయంతో వారి యొక్క కీళ్లు జారిపోతూ ఉన్నాయి. కానీ ఈరోజు నీవు దేవుని యొక్క వర్తమానంలో ఉండి నీ యొక్క స్థానం ఏంటిదో గుర్తించలేకపోతున్నావు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఎక్కడుంది ఆశీర్వాదం? దేవుని యొక్క వాక్యాన్ని వినడం దగ్గర ఆశీర్వాదం ఉన్నది. ఎక్కడ లేదండి. ఆ దిక్కు ఈ దిక్కు చూస్తే ఎక్కడ నుండి మనకు సహాయం రాదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సహాయము దేవుని దగ్గర నుంచే రావాలి. మరి మనకు బిడ్డలను అనుగ్రహించింది దేవుడు. కుమారులు బిడ్డలు యెహోవా అనుగ్రహించు స్వాస్యం ఆసి. కాబట్టి మరలా ఆ బిడ్డలను ఏం చేయాలి? దేవునికే ప్రతిష్ఠ చేయాలి. ఆ మరియా యేసుక్రీస్తుని ఏం చేశారు? మరలా ఆయన దేవునికే ప్రతిష్ఠ చేశారు. ఆ యొక్క అన్న ఏం చేసింది చెప్పండి? తన బిడ్డను దేవునికే మరలా ఇచ్చి ఉన్నది. మోసే తల్లి ఏం చేసింది? దేవునికే సమర్పించి ఉన్నది. ప్రభువా, ఇతడు నా దగ్గర ఉంటే బ్రతకలేడు గాని ఇతని యొక్క కాపుదల నీదే ప్రభువా, ఇతని యొక్క మరి రక్షణ నీదే ప్రభు అని దేవుని చేతిలో పెట్టి ఉన్నది. హల్లెలూయా. ఆ యొక్క ప్రమాదం మధ్యలో, మొసళ్ళ మధ్యలో ఆ యొక్క ఆ చిన్న బిడ్డలను తిని ఆ మొసళ్ళు బాగా బలిసి ఉన్నాయని ప్రవక్త అన్నాడు. ఆ మొసళ్ళు ఆయనను తినాలని ఎంతో ప్రయత్నం చేశాయి, ఆ చిన్న బాలుడైన మోసేను. కానీ అతడు ఎందులో ఉన్నాడు? ఆ యొక్క మందసంలో ఉన్నాడు, ఆ యొక్క ఆర్కులో ఉన్నాడు ఆయన. అందుకొరకే మందసంలో ఏ బిడ్డ ఉన్నా ఆ బిడ్డ పాడవాడు. ఆ బిడ్డ పైన ఏ శత్రువు చేయలేడు. హల్లెలూయా. చూడండి, దేవుని యొక్క ప్రణాళిక ఆ విధంగా ఉంటది. ఎవరైతే శత్రువుల మధ్యలోనే అతడికి దేవుడు ఆహారాన్ని సిద్ధపరిచాడు. హల్లెలూయా. నీ శత్రువులు ఎదుట నీకు భోజనం సిద్ధపరిచేదని అన్నాడా? అక్షరాల మోసే జీవితంలో మనం చూస్తాం. దేవుడు ఏదో ఒక రకంగా నీకు ఆయన పోషణ ఇస్తాడు. ఆయన పోషణ కొరకు మనం భయపడవలసిన అవసరత లేదు. దేవుని నామానికి స్తుతి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సరే చూడండి, నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్నా ఆయన ఆజ్ఞలన్నింటినీ అనుసరించి నడుచుకుని ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదికి వచ్చి నీకు ప్రాప్తించును. నీవు పట్టణంలో దీవించబడుదువు, పొలంలో దీవించబడుదువు. నీ గర్భఫలము, నీ భూఫలము, నీ పశువుల మందలు, నీ దుక్కిటెద్దులు, నీ గొర్రెల మేకల మందలు దీవింపబడును. ఎప్పుడు దీవించబడతాదట? ఆయన మాట వింటే. ఈరోజు మనం కూడా ఆర్థికంగా, డబ్బు పరంగా మనం దీవించబడాలంటే ఇంకా అదే దేవుడు లేడా? ఆ దేవుడే ఏమైనా ముసలోడైపోయాడా? ఇంకా ఆయన చెవులు ఏమైనా మందమైందా? ఆయన హస్తాలు ఏమైనా కుర్చైపోయిందా? సహాయం చేయనేరకుండానట్లు నా హస్తములు కురచ కాలేదన్నాడు ఆయన. విననేరకుండానట్లు నా చెవులు మందం కాలేదన్నాడు ఆయన. ఇప్పటికి నువ్వు మొరబెడితే ప్రభువా. కాబట్టి ఆశీర్వాదం ఎక్కడ ఉన్నదంటే ప్రమాణంలో ఉన్నది. నీవు ప్రమాణం చేయాలి. జాగ్రత్త వింటున్నారా? ప్రభువా, నువ్వు నన్ను దీవిస్తే, హల్లెలూయా, ప్రభువా నువ్వు నా ప్రతి అవసరత తీరిస్తే ఇదిగో నేను నీకు నమ్మకంగా జీవిస్తా. హల్లెలూయా. లేదా ప్రభువా ఇదిగో నేను, నా భార్య, నా బిడ్డలు ఈ దినాన నీకు సమర్పించుకుంటున్నాం. ప్రభువా మాకు ఇదిగో కావలసిన ప్రతిదీ నీవే ప్రతి అవసరత తీర్చాల ప్రభువా. నువ్వు ఆయనతో ప్రమాణం చేస్తే నీ ప్రమాణాన్ని గౌరవించడా?
దేవుడు ప్రమాణం ఆయన లక్ష్య పెట్టే దేవుడు ఆయన. కానీ ఈరోజు మనం దేవునికి సరెండర్ అవ్వక, హల్లెలూయా, ఏ జాబు చేయాలో ఏ జాబు చేయకూడదో కూడా మనకు స్పృహ లేకుండా పోయింది. కానీ ఎప్పుడైతే మనం దేవుని యొక్క వాక్యానికి సరెండర్ అవుతామో దేవుడు ఖచ్చితంగా మనకు సరైన జ్ఞానము వివేకం దయచేస్తాడు ఆయన. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎవరైనా ఆ విధంగా తీర్మానం చేశారా? ప్రభువా, నేను నీకు నమ్మకంగా జీవిస్తా, నీ మాట నన్ను ఏం చేయమన్నదో దాన్నే చేస్తా ప్రభువా. హల్లెలూయా. నీ వర్తమానం ఏది చేయమని నాకు సెలవిస్తున్నదో దాన్ని నేను చేస్తాను ప్రభువా. ఇదిగో నా కుటుంబ ప్రతి అవసరతలు తీర్చు ప్రభువా. ఎప్పుడైనా ప్రార్థన చేశావా? ఎప్పుడైనా నిన్ను నీ కుటుంబాన్ని దేవునికి సమర్పించుకున్నావా? హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అయితే తప్పకుండా దేవుడు మనల్ని దీవిస్తాడు, మన ఆశీర్వదిస్తాడు ఆయన. అయితే మన గురించి సాక్ష్యం మనం చెప్పుకునేది కాదు, కానీ ఇదిగో ఇతడు యెహోవా చేత ఆశీర్వదించబడిన వాడు, ఇతడు ఇదిగో యేసుక్రీస్తు చేత దీవించబడిన వాడు, ఆశీర్వాదం నొందినవాడు అని మన గురించి ప్రజలు మాట్లాడాలి తప్పకుండా. హల్లెలూయా. కానీ ఈరోజు మనకు దేవుని పైన నమ్మకం లేక, ఆ అరణ్యంలో ఇశ్రాయేలు ప్రజలు వారు మనకు ఆయన ఉదకమును ఇవ్వగలడా, అతడు మనకు ఆహారమును ఇవ్వగలడా, మాంసం ఇవ్వగలడా అని అతని శక్తిని వారు మరి దాన్ని శోధించారు. నిజమేనా? కానీ దేవుడు వారు అనుకున్నది ఇచ్చాడు, వారిని చంపాడు ఆయన. అయితే నువ్వు అడగడానికి ముందుగా దేవుడు సమస్తమును ఇవ్వగలడు ఆయన, సమస్తమును ఆయన సాధ్యపరచగలడు ఆయన. ఆయన శక్తిని నువ్వు ముందుగా నమ్మాలి. కానీ ఎవరైతే విరిగి నలిగిన హృదయం కలిగి దేవునికి సరెండర్ అవుతారో దేవుడు వారిని తప్పకుండా దీవిస్తాడండి. దీవెన అనేది ఎవరి సొత్తు కాదు, అది దీవెన దేవుని యొక్క సొత్తు అది. కాబట్టి ఆ దీవెన నీ కుటుంబంలో రావాలంటే తప్పకుండా ముందుగా నువ్వు దేవునికి సరెండర్ అవ్వాలి. హల్లెలూయా. ఆ యొక్క పౌలు క్రీస్తుకు ఖైదీగా మారినట్లుగా, ఆ మోసే క్రీస్తుకు ఖైదీగా మారినట్లుగా, ఆ యేసేపు క్రీస్తుకు ఖైదీగా మారినట్లుగా, ఆ సారెపాత విధవరాలు ఆ ఏలియాకు మొదటి స్థానం ఇచ్చినట్లుగా నువ్వు ఎప్పుడైతే దేవునికి మొదటి స్థానం ఇస్తావో, ఏలియా అన్నాడు, నాకు కాదు కానీ మొదటి అప్పము దేవునికి తీసుకొని రా, ఆ మొదటి నూనె చుక్క దేవునికి తీసుకొని రా. ఆమె మొదట దేవుని రాజ్యాన్ని వెతికి ఉన్నది, దేవుని నీతిని వెతికి ఉన్నది. ఓ కరువు, ఆ యొక్క దేశమంతా కరువు ఉన్నది, కానీ ఆ సారెపాత విధవరాలకు కరువు లేదు. ఎందుకనంటే ఆమె ప్రవక్త యొక్క మాటను గౌరవించింది. మరి ఈరోజు ప్రవక్త ఎవరు? విలియం మ్యారియన్ బ్రెనహాం ని ప్రవక్త. ఆయన ఏమన్నాడు? ఆయన నేను ఏ స్థితిలో ఉంటినో, ఏ విధంగా నా 10వ భాగమును చెల్లించి తినో, దేవుడు నన్ను ఏ విధంగా ఆశీర్వదించానో దీవించానో ఇదంతా నేను చెబితే నా సాక్ష్యాన్ని ఈ రోజంతా సరిపోదన్నాడు ఆయన. మరి ఆ సారెపాత విధవరాలు ఏలియా మాట విన్నప్పుడు దీవించబడితే ఈరోజు ఏలియా మాట వింటే, హల్లెలూయా, నిజమేనా? ఈరోజు ప్రపంచమంతటా వాక్యపు కరువు ఉన్నది. ఈ కరువు కాలంలో ఈ సారెపాత విధవరాలను పోషిస్తున్న దేవుడు ఇప్పుడు ఆయన డబ్బులను కూడా ఇవ్వగలడు ఆయన. నువ్వు ఎప్పుడు ఏలియా మాట వింటే, విలియం నా మాట వింటే నీకు ఆశీర్వాదం రాకపోతే చెప్పు. హల్లెలూయా. నా కాలరు పట్టుకొని నా 2 చెంపలు వాయించు ఆయన అన్నాడు. ఆయన నన్ను నిలదీయమని అన్నాడు ఆయన. రైజ్ అప్. కానీ ఈరోజు ఆశీర్వాదం రాకపోవడానికి కారణం విలియం నా యొక్క మాటను వినందున, ఆ రోజు ఏలియా మాటను విన్నందున ఆమె దీవించబడి ఉన్నది. హల్లెలూయా. ఏ స్త్రీ మాట ఏంటంటే భర్త లేని స్త్రీ. భర్త అంటే లోకము, భర్త అంటే సమస్య. అంటే నువ్వు ఈ ఏలియా మాట వినట్లేదంటే నీకెవరో భర్తగా ఉన్నారు, ఇంకా నువ్వు ఎవరినో భర్తగా పెట్టుకున్నావు. కానీ విధవరాలు స్వతంత్రాలు, ఆమె ఎవరి కింద ఆమె బానిసత్వంలో లేదు, ఏ సంస్థలో లేదు, ఆమె ఇండిపెండెంట్ సంఘం. ఆమె ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆమె దేవుని పైన ఆధారపడే సంఘం అది. నిజమేనా? దేవుడు అన్నాడు మరి ఏలియా నువ్వేం బాధపడొద్దు, ఇదిగో నేను ఆ యొక్క సారెపాత విధవరాలతో మాట్లాడి ఉన్నాను, ఆమె దగ్గరికి వెళ్ళి ఆమె నీకు ఇస్తుంది అన్నాడు. కానీ దేవుడు వచ్చి ఆమెతో ఎన్నడూ కూడా మాట్లాడలేదు. అంటే ఏలియాకు మొదటి స్థానం ఇవ్వాలి, లేదా మొదటి అప్పం ఇవ్వాలి.
ఆ మొదటి నూనె చుక్క ఇవ్వాలనేది దేవుడు ఆమె హృదయంలో బయలుపాటును పెట్టాడు. దేవుడు మాట్లాడడం అంటే అర్థం ఏంటిది? నీకు ప్రత్యక్షతనిచ్చుట, బయలుపాటునిచ్చుట. హల్లెలూయా. ఆ సారెపాత విధవరాలకు బయలుపాటునిచ్చే దేవుడు ఏమయ్యాడు? లేడా ఇంకా? ఆ విలియం నా వర్తమానానికి నువ్వు శిరస వహించాలని ఆయన ఇంకా బయలుపాటు కలిగి లేడా? ఆయన కొందరులో ఇంకా బయలుపాటు కలిగి ఉన్నాడు. ఆయన దేవుని నామానికి మహిమ కలుగును గాక. అక్కడే మన ఆశీర్వాదం దాగి ఉన్నదండి. ఏలియాకు ఆమె ఎప్పుడైతే ఏలియా మాటకు శిరస వహించిందో అక్కడ ఆమె ఎంతో దీవెనలను ఆమె పొందుకుని ఉన్నది, ఎంతో ఆశీర్వాదాన్ని పొందుకున్నది. ఆ కరువు తీరేంత వరకు దేవుడు ఆమెను సమృద్ధిగా దీవించి ఉన్నాడు. ఈరోజు నీకు వాక్యం ఎట్లా దొరుకుతున్నది? నీవు విలియం బ్రెనామ్ను ఆశ్రయించావు కాబట్టి, విలియం బ్రెనామ్ యొక్క వర్తమానం రైట్ అని నమ్మావు కాబట్టి ఈరోజు ఈ కరువు కాలంలో, అవునా, ఆమోస్ 8:11 ఏముంది? లోకంలో అన్నపానముల చేత కలుగు క్షామం కాదు కానీ రాబో దినములందు నేను క్షామమును పుట్టింతురు అన్నాడు ఆయన. నిజమేనా? ఈరోజు ప్రపంచమంతటా ఒక భయంకరమైన కరువు ఉన్నది. నిజమేనా? ఈరోజు చర్చిలు ఎక్కువ కట్టబడ్డాయి. ఇప్పుడు మనం దేని మాట్లాడుతున్నాం? వినుట వలన, లేదా సారెపాత విధవరాలు ఖచ్చితంగా ఆమె దీవించబడి ఉన్నది. నిజమేనా? ఆమె కరువు కాలం అంతా పోషింపబడి ఉన్నది. అయితే రాబో దినములందు నేను క్షామమును పుట్టింతురు అన్నాడు ఆయన. ఇప్పుడు ప్రపంచమంతటా క్షామం ఉన్నది. ఒకప్పుడు దేవుని దేశం అని పిలువబడిన అమెరికాలో అసలు భయంకరమైన కరువు ఉన్నది. అమెరికా దేవుని వాక్యానికి అసలు గౌరవమే ఇవ్వట్లేదు. నిజమేనా? అందుకొరకే అమెరికా స్త్రీల యొక్క గుడ్డలు ఊడిపోయాయి, వారి జుట్టు కత్తిరించబడ్డాయి, వారి ముఖాలు మేకప్లతో ఆ యొక్క పెయింటింగ్ వేయబడింది. ఒకరోజు వారు కుక్కలకు పక్షులకు ఆహారంగా మారబోతున్నారు. హల్లెలూయా. కానీ ఎవరైతే దేవుని వాక్యాన్ని గౌరవిస్తారో, ఎవరైతే ఏలియా వర్తమానాన్ని గౌరవిస్తారో ఆ స్త్రీలు దీవించబడతారు. వారు పరలోకములో ధన్యులు అనబడతారు. ఓ అందమైన స్త్రీలు విలియం బ్రెనామ్ను కౌగిలించుకున్నారు. మా ప్రశస్తమైన సహోదరుడా, విలియం బ్రెనామ్ ప్రపంచ స్త్రీలకైన ప్రశస్తమైన సహోదరుడైన. హల్లెలూయా. అయ్యా, నీ వర్తమానం ద్వారా మేము ఇక్కడికి వచ్చాం. నీ వర్తమానమే మమ్మల్ని ఇక్కడికి తీసుకొని వచ్చింది. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. విలియం బ్రెనామ్ ఈరోజు ప్రపంచ స్త్రీలకు సహాయం చేసేదానికి ఉన్నాడు ఆయన. నిజమేనా? అతని వర్తమానం ద్వారా మన స్త్రీలు దీవించబడుతూ ఉన్నారు, ఆశీర్వదించబడుతూ ఉన్నారు. కానీ ఈరోజు విలియం బ్రెనామ్ మాటను వినని వారందరూ కరువులో ఉన్నారు. నిజమేనా? ఏలియాను చేర్చుకున్న సారెపాత విధవరాలు ఎంతగానో దీవించబడ్డది. కానీ ఏలియా ఎవరి గృహానికి పోలేదో వారి గృహాలలో కరువు ఉన్నది. వారి పిల్లలను వారు వండుకొని తిన్నారు. అంటే ఇప్పుడు కూడా ఏం జరుగుతున్నది? ఒకరినొకరు ఖర్చుకొని భక్షించుకుంటున్నారు. ఎల్లప్పుడూ శారీరక సంబంధమైనదే కాదు, ఆత్మ సంబంధమైన ఖర్చుకోవడం, భక్షించుకోవడం. ఒకరినొకరు ఓర్వలేకపోతున్నారు. నిజమేనా? ఇప్పటికీ ఆ విధంగా వండుకొని తింటూనే ఉన్నారు. కారణం ఏదనగా ఏలియా వర్తమానాన్ని నిరాకరించినందున. ఏలియా వర్తమానంలో దీవెన ఉన్నది, ఆ రోజు దీవెన ఉన్నది. ఆ రోజు ఏలియా పైన ఉన్న అదే ఆత్మ ఇప్పుడు విలియం బ్రెనామ్ మీదకి వచ్చింది. నీవు గౌరవించేది విలియం బ్రెనామ్ కాదు, కానీ విలియం బ్రెనామ్లో ఉన్న అభిషేకానికి, విలియం బ్రెనామ్లో ఉన్న దేవునికి. కాబట్టి నువ్వు విలియం బ్రెనామ్కు గౌరవించినప్పుడు విలియం బ్రెనామ్లో ఉన్న దేవునికి గౌరవిస్తున్నావు. ఇదిగో ఈ చిన్నవారిలో ఒకరికి చేసిరి కనుక నాకును చేసినట్టే. హల్లెలూయా. ఎందుకు మన వంటి అజ్ఞానులకు, జ్ఞానం లేని వారికి, వెలివేయబడిన వారికి, తృణీకరించబడిన వారికి ఇంత గొప్ప వాక్యపు ఆశీర్వాదం? మనము విలియం బ్రెనామ్ను గౌరవిస్తున్నాం కాబట్టి. ఎందుకంటే మనం గౌరవించేది విలియం బ్రెనామ్ను కాదు, కానీ విలియం బ్రెనామ్లో ఉన్న అభిషేకాన్ని, విలియం బ్రెనామ్లో ఉన్న దేవుని మనం గౌరవిస్తున్నాం. అందుకొరకే ఈరోజు మనం తేటగా మన జీవితాన్ని మనం ముందు కొనసాగిస్తూ ఉన్నాం. ఎంతమంది ఆమేనంటారు? ఎంతమంది సంతోషంగా ఉన్నారు వాక్యం కొరకు? హల్లెలూయా. కాబట్టి సహోదరులారా, వాక్యములో ఎంతో దీవెన ఉన్నది, వర్తమానంలో ఎంతో ఆశీర్వాదం ఉన్నది. దీని కొరకు మనం శ్రద్ధ పెట్టినప్పుడు దేవుడు మనపైన శ్రద్ధ పెడతాడు.
నిజమేనా? ఎప్పుడైతే మనం దేవుని వాక్యం పైన శ్రద్ధ పెడతామో అప్పుడు దేవుడు మన పైన శ్రద్ధ పెడతాడు. ఎవరైతే దేవుని వాక్యాన్ని పక్కన పెడతారో దేవుడు వాళ్ళని పక్కన పెట్టేస్తాడు. ఆయన దేవునికి ఎవరు కావాలంటే ఆయన వాక్యాన్ని గౌరవించేవారు. ఆయన తన ఏకైక కుమారుని ఎందుకు పంపాడు? ఆయన అతనికి గౌరవం ఇవ్వాలని. హల్లెలూయా. ఇతనిని వారు చేర్చుకుందురని అనుకొని ఆయన తన ఏకైక కుమారుని పంపించాడట. కానీ వారు ఏం చేశారు? ఆయన ఊరి బయటకు తీసుకెళ్ళి ఆ గవని వెలుపల అతన్ని చంపేశారు. అప్పుడు చంపిన వారిని ఏం చేశాడు? ఆయన శత్రువుల చేతికి, ఆ టైటస్ చేతికి అప్పగించాడు. ఆయన ఈరోజు కూడా నువ్వు అదే చేస్తే ఏం చేస్తాడు? ఆయన అణుబాంబులకు నీకు అప్పగిస్తాడు. ఆయన కాబట్టి ఆయన కుమారుని పంపించాడు. ఆయన మనం ఆహ్వానిద్దాం, మనం ఆయనని గౌరవిద్దాం, ఆయన మనం కౌగిలించుకుందాం, ఆయనకు మనం ముద్దులు పెడదాం. కుమారునికి ముద్దులు పెట్టమన్నాడు ఆయన. అదే నువ్వు వాక్యాన్ని చేర్చుకొనుట, వాక్యానికి సరెండర్ అవుట. ఇక ఇప్పుడే నీ జీవితాన్ని ఇవ్వకపోతే ఇంకెప్పుడు ఇస్తావు? ఇంకెప్పుడు నీకు సమయం వచ్చేది? అనుకూల సమయం ఇదే. యెహోవా దొరుకు కాలమున ఆయనని వెదుకుడి అని దేవుని వాక్యం చెప్పింది. ఇప్పుడు ఇది కాదా? ఈ సమయం కాదా? హల్లెలూయా. అక్షరాల ఇదే సమయం. సరే చూడండి, ఈ విధంగా మనం ఆ సారెపాత విధవరాలి గురించి మాట్లాడుతున్నాం. ఆమె దీవించబడిందని, ఆమె గురించి ఆమె సాక్ష్యం చెప్పుకోలేదు. కానీ నిజమేనా? మనం మాట్లాడుతున్నాం సాక్ష్యాన్ని. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాబట్టి మనం దీవించబడ్డామని మన సంఘం గుర్తించాలి. ఇదిగో ఇతడిని దేవుడు దీవించాడని మనల్ని ఎవరో ఒకరు గుర్తించాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆ విధంగా మీరందరూ ఇష్టపడుతున్నారా? అయితే ఎవరో గుర్తించాలని మనం దేవుని దగ్గర నుంచి ఆశీర్వాదం పొందుకునేది కాదు. కానీ దేవుని పైన అక్షరాల ఆధారపడవలసిన అవసరత మనందరికీ ఉన్నది. మరి చూడండి, ఆ గొప్ప ప్రవక్త ప్రపంచ దేశాలను 7 సార్లు చుట్టూ వచ్చిన విలియం బ్రెనామ్ గారు ఒక సామాన్యమైన ఒక విశ్వాసిని. ఆయన మరి అతడు ఏ విధంగా దీవించబడ్డాడో అతని గురించి ప్రవక్త సాక్ష్యం చెప్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అమెరికా దేశంలో ఆయన ఒక ప్రాంతానికి వెళ్ళాడు. ఆయన ఆ చీజ్ తయారు చేసేది. మరి ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు అంతకుముందు ఆయన చాలా చీజ్ తయారు చేసే ఆ ఫ్యాక్టరీలకు వెళ్ళాడు ఆయన. కానీ అవంతా గలీజ్గా ఉండేవి. కానీ ఈ యొక్క దేవుని నమ్మిన ఈ సహోదరుడి యొక్క ఫ్యాక్టరీ చాలా మరి చక్కగా అదంతా శుభ్రంగా ఉన్నది, పరిశుభ్రంగా ఉన్నది. నేను చూసిన వాటిలో దీనికంటే పరిశుభ్రమైనది మరొకటి లేదు అన్నాడు ఆయన. ఎందుకు? అతడు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. ఆయన ఫ్యాక్టరీనే శుభ్రంగా ఉంచాడంటే ఈరోజు స్త్రీలకు మాయారోగం. ఇంటిని శుభ్రంగా ఉంచరు. ఫ్యాక్టరీలో ఉంటారా, ఇంటిలో ఉంటారా? చూడండి, ఇల్లు బూజు పట్టి ఆ గలీజు ఈ గలీజు, ఏది కూడా శుభ్రంగా ఉండవు, బట్టలు శుభ్రంగా ఉండవు. ఆదివారం చర్చికి వచ్చేటప్పుడు పరిశుభ్రంగా రావాలి. మనం యాజకులం, యాజక సమూహం. యాజక సమూహం యొక్క బట్టలు, సార్ నాకు సబ్బు లేదంటే ఆడనే పడి చేస్తావు, సార్ ఉతుక్కోలేదంటే ఆడనే పడి చేస్తావు. ఖచ్చితంగా ఆ యొక్క గంటలు ఖచ్చితంగా ఉండాలి. ఆ తలపాగ మంచిగా చుట్టుకోవాలి. ఆ ఎఫోదు ఖచ్చితంగా ధరించుకోవాలి. ఆ నడక కూడా ఎట్లా పడితే అటు నడవకూడదు. డక్ నడక, క్యాట్ నడక నడవకూడదు. చక్కగా నువ్వు అడుగు వేస్తా ఉంటే శబ్దం రావాలి. ఆ విధంగా నువ్వు చర్చికి వచ్చేటప్పుడు కూడా ఏ విధంగా ఉండాలి? యెహోవా పరిశుద్ధుడు. 45 నిమిషాల ముందుగా వస్తున్నావంటే నీ శబ్దం ఏమని వేస్తున్నావు? యెహోవా పరిశుద్ధుడు. గంట ముందుగా వస్తున్నావంటే యెహోవా పరిశుద్ధుడు. ఏముందిలే సార్, వాడు అత్తే వాగుతాడు పిచ్చోడు, వాడికంటే వాడి ఇంటి చర్చి వెనకాల వాడి ఇల్లు, వాడెప్పుడైనా వస్తాడు సార్, నాదే ఉంది ఎప్పుడైనా పోతా నేను. వాడే వాగి వాగి ఎన్ని వారాలైనా వాక్కొని. కానీ నాది కాదు సార్ వర్తమానం, అది దేవుని యొక్క వర్తమానం, యెహోవా యొక్క వర్తమానం అది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నేను ఎవరు విన్నా వినకపోయినా ప్రతి వారం చెప్తూనే ఉంటాను. సమయానికి రమ్మని చెప్తాను. నా బాధ్యత అది. దేవుని నామానికే మహిమ కలుగును గాక. మరి దేవుడు ప్రవక్తలు చెప్పినట్టుగా వారు వినినను వినకపోయినను ఇదిగో మీ మధ్యలో ఒక ప్రవక్త ఉన్నాడని పోయి ప్రకటించమన్నాడు ఆయన. నా పని కూడా అంతే. ఎవరు విన్నా వినకపోయినా తప్పకుండా 45 నిమిషాల ముందుగా రండి. హల్లెలూయా.
ఈరోజు నాకు ఈ వర్తమానం దేనికి సార్? ఈ వర్తమానం బోధించకపోతే నా వంటి దౌర్భాగ్యుడు మరొకడు ఉంటాడా? ఈరోజు నాకు 40 సంవత్సరాల సీనియారిటీ, నాకు 70 సంవత్సరాలు, 60 సంవత్సరాలు, దేనికయ్యా నీ సీనియారిటీ? నీ సంఘములో ఒక్కడు కూడా సంఘ పెద్ద ఉండడు. అంటే నీ సీనియారిటీ ఒక సంఘ పెద్దను సంపాదించలేకపోయిందంటే దేనికి నీ సీనియారిటీ? హల్లెలూయా. ఒక నమ్మకమైన 3, 2 నీ సంఘంలో లేరు. నువ్వు సంఘ పెద్దలను పెట్టకపోవడానికి గల కారణం ఏంటిది? నమ్మకంగా లేరయ్యా. మరి చెప్పుకుంటావు కదా బడాయిలు, ఓ మాది ఇండస్ట్రీ 70 సంవత్సరాలు, 70 సంవత్సరాలు, దేనికది? హల్లెలూయా. ఒక మంచి వ్యక్తులను సంపాదించలేని అనుభవం దేనికి? చాలా మంది వర్తమానము పట్టుకొని వర్తమాన సేవకులమని చెప్పుకొని కనీసం సంఘంలో 2 సంఘ పెద్దలను కూడా పెట్టలేకపోతున్నారు. అంటే ఒక్కడు కూడా మంచోడు లేడని అర్థం, ఒక్కడు కూడా పాస్టర్ మాట వినడని అర్థం. మరి వినప్పుడు ఎందుకు సార్ ఆ సేవ? సంఘ పెద్దలేనికు దొరకనప్పుడు ఆ సంఘం ఎట్లా పరలోకం పోయేది? నాతో మీరు ఏకీభవిస్తారా? అక్షరాల ఉండాల్సిందే. మంచి వారిని నీవు సంపాదించాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒక సంఘ పెద్ద ఉండడు, ట్రస్టీలు ఉండరు. ఆ యొక్క డబ్బులు కానుకలు ఏమైతున్నాయో, దశమాగాలు ఏమైతున్నాయో, ఎవడు తింటున్నాడో ఏ లెక్క ఉండదు. కానీ మాట్లాడితే 40 సంవత్సరాల అయ్యగారి అనుభవం, 50 సంవత్సరాలు, దేనికి నువ్వు అంత సీనియారిటీ దేనికి? అది ఈ వర్తమానాన్ని చేయకపోతే ఆ సీనియారిటీ దేనికి ఉపయోగపడుతుంది? దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి నిజంగా మన దగ్గర ఉన్న సహోదరుడు నాకంటే మంచివారు, మరి ఎవరైనా సరే సంఘ పెద్దలుగా పెట్టే యోగ్యతను వారు కలిగి ఉన్నారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందుకొరకే ప్రవక్త అన్నాడు, సంఘ పెద్దల యొక్క స్థానము కాపరి యొక్క స్థానం కంటే గొప్పదని అన్నాడు ఆయన. ఎందుకంటే వారు సంఘానికి రక్షక భటులై ఉన్నారు, వారే దీనికి సెక్యూరిటీ అయి ఉన్నారు, దీన్ని భద్రపరిచేది వారే, మీ అందరి బాగోగులు చూసేది వారే. హల్లెలూయా. కాబట్టి మీకు ఏ అవసరత ఉన్నా, ప్రార్థన అవసరత, డబ్బులంటే వారు ఇవ్వలేరులేండి. అయితే మీ కొరకు తప్పకుండా వారు ప్రార్థించవలసిన బాధ్యత వారి పైన ఉన్నది, సంఘంపై అందరిపైన ఉన్నది, నా పైన ఉన్నది. మనమందరం ఒకరికొకరు సహకారులమై ఉన్నాం. నీ గురించి నాకు అక్కర్లేదని చెప్పేదానికి లేదు. ఎందుకంటే మనం శరీరంలోని అవయవములై ఉన్నాం. కాబట్టి కన్ను యొక్క అవసరత చేయి తీర్చాలి. కంట్లో ఏదైనా నలుసుబడింది అనుకో, ఈ చేయి పోయి ఏం చేయాలా? సహాయం చేయాలి. కాళ్ళలో ముళ్ళు గుచ్చుకుంటే చేయి సహాయం చేయాలా? నేను తీయనురా, నువ్వు బాధపడనంటే దీని కూడా బాధే. అంటే నువ్వు శరీరంలో భాగంగా ఉంటే నీకు బాధ నొప్పేంటి తెలుస్తుంది. నువ్వు అసలు ఆ రక్తమే నీలో లేనప్పుడు సంఘం ఎడిపోతే నాకేంటిది? సంఘంలో స్త్రీలు ఎడిపోతే నాకేంటిది? రేపు పాతాళం విడబడిన తర్వాత సార్ ఇప్పుడు నాకు వాళ్ళ ఫోన్ నెంబర్లు కావాలి, వాళ్ళతో నేను నా గురించి ప్రార్థన చేసిస్తానని ఇప్పుడు పెడతా సార్. ఇప్పుడు లేదు చార్. అప్పుడు ఆయన అంటాడు లేదు చార్ అంటాడు ఆయన. వేరే వాళ్ళతో మాట్లాడతారు తీయగా. తేనె అయినా కొద్దిగా తీయదనం తక్కువ ఉంటుందేమో, కానీ ఈ సావాసం మామూలు తీయదనం కాదు, వెరీ స్వీట్. స్వీట్ ఇచ్చి ఎట్లుందమ్మా అంటే అబ్బా భలే బాగుంది, ఎక్కడ కొన్నారు ఇది? దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రవక్త మరి ఆ విధంగా ఆ వ్యక్తిని గురించి ఆయన సాక్ష్యం ఇస్తున్నాడు. ఆయన నిజమేనా? చూడండి, నేను ఆ వర్తమానాన్ని చదువుతాను, లేదా అందులో ఉన్నదనుకుంటాను. చూడండి, మొరబెట్టనేలా పలుకుమనే వర్తమానంలో 8వ పేరు అనుకుంటాను. దయచేసి ఎవరైనా తీసేదాన్ని చూడండి. మొరబెట్టనేలా పలుకుము అనే వర్తమానంలో అక్కడ సోదరుడు బర్క్ హోమ్స్ ప్రదేశంలో ఈ వారం చాలా అద్భుతమైన సమయముగా ఉండేను. నేను జున్ను చీజ్ తయారు చేయు. ఇప్పుడు ఎవరు? విలియం బ్రెనామ్ ఎవరు? ఒక ప్రవక్త. నమ్ముతున్నారా? ప్రవక్త ఆయన. హల్లెలూయా. జున్ను తయారు చేయు ఫ్యాక్టరీకి వెళ్ళి తిని ఉదయమున అతని భార్య కొడుకు
అతని భార్య, కొడుకు మరి వారందరూ ఇక్కడ హాజరై ఉన్నారు. ఎక్కడికి? ఆ వర్తమానం వినేదానికి, ఆ యొక్క ఆరాధన కూటానికి వారు హాజరయ్యారట. హల్లెలూయా. వారికి 3 ఫ్యాక్టరీలు ఉన్నా ఆదివారం రోజు దానికి తాళాలు వేయాల్సిందే. నీకు పెట్రోల్ బంక్ ఉన్నా దానికి తాళం వేయాల్సిందే. హల్లెలూయా. ఓకే, చదవండి. ఎల్లప్పుడూ నేను అనుకోని విధముగా చీజ్ ఫ్యాక్టరీ ఉండుననుకున్నాను. సరే, చీజ్ ఫ్యాక్టరీ చెత్తగా లేదు. అయితే నేను ఇంతకు మునుపు దర్శించిన అనేక ఫ్యాక్టరీల కంటే శుభ్రంగా ఉండేను. మరి నేను దానిని గుర్తించలేదు. నేను తలంచాను, ఒకరోజు 100 పౌండ్ల చీజ్ తయారు చేయుచున్నారు. ఆ సహోదరుడు ఒక్కరోజే ఎన్ని పౌండ్లు? 100 పౌండ్ల చీజ్ తయారు చేస్తున్నారు. కానీ అంతా ఎవరు తినరట. కానీ ఎందుకు జనాలు తింటున్నారు? ఒక మారుమూల ప్రాంతంలో ఉన్న ఫ్యాక్టరీ ఎందుకు అంత చక్కగా దీవించబడింది? కానీ ఆ ఫ్యాక్టరీ కాదు కానీ దీవించబడింది, ఆ వ్యక్తి దేవునికి ఇష్టడుగా ఉన్నాడు. అతని భార్య దేవునికి ఇష్టరాలుగా ఉన్నది. అతని కుమారులు దేవునికి ఇష్టలుగా ఉన్నారు. అందువలన దేవుడు ఆ వ్యక్తిని, ఆ కుటుంబాన్ని దీవించాడు. కాబట్టి మేము టీ కొట్టు పెడితే ఎక్కడ నడిచింది సార్? పాసిపళ్ళ మొహోడ. ముందు దేవుని నమ్మరా? నువ్వు ఏ పని చేసినా, ఏ మూలలో పెట్టినా దేవుని పైన ఆధారపడితే మాయారోగం మనుషులను చూసేది తప్ప దేవుని పైన ఆధారపడితే రాదాయ్. లోతులాగా ఎప్పుడు పచ్చగా ఏడు ఉంటుంది. ఎక్కడ బాగా సాగుతుంది? బాగా సాగే దగ్గర నువ్వు సాగలేవు. నిజమేనా? లోతేమో పచ్చగా ఉండకెళ్ళిపోయాడు, కుటుంబాన్ని పోగొట్టుకున్నాడు. కానీ అబ్రహాము ఫలించని ఆ యొక్క ఎండిపోయిన నేలలో ఉన్నాడు, కానీ ఎంతో దీవించబడ్డాడు. నిజమేనా? 100 పౌండ్ల 100 పౌండ్ల చీజు తయారు తినేదానికి దేవుడు వారందరిని పట్టుకొని వచ్చాడట. హల్లెలూయా. ఒక ఫ్యాక్టరీయే ఆ ప్రజలను ఆకర్షిస్తే, ఒక వ్యక్తిని దీవించిన ఆ దీవెన వారందరిని ఆకర్షించి ఉన్నది. విలియం బ్రెనామ్ గారు ఇచ్చిన సాక్ష్యం ఇది. కానీ ఈరోజు మన సాక్ష్యం ఏంటిది? ఉన్నారా అందరు ఇక్కడ? దేవుడు దీవిస్తాడని నమ్ముతున్నారా? దేవుని వాక్యంలో ఆసక్తి ఉంటే దేవుడు దీవిస్తాడు తప్పకుండా. ప్రతిరోజు వారు 6 టన్నుల ఉత్పత్తి చేయించున్నారు. అతడు ఒక ఫ్యాక్టరీ కాదట, 3 ఫ్యాక్టరీలు కలిగి ఉన్నాడు. ఉత్పత్తి కొనసాగుతున్నవి. చీజ్ అంతయు ఎవరు తినుచున్నారు? అరే, ఎంత ఉత్పత్తి అవుతున్నది, 3 ఫ్యాక్టరీలు ఉన్నాయి, ఎవరు తింటున్నారు దీన్ని అని ప్రవక్త లోతుగా ఆలోచన చేశాడు ఆయన. అయితే ఆయన మరి ఆలోచించినప్పుడు అతనికి ఏం దొరికింది? అయితే దేవుడు ఆ వ్యక్తిని ఆశీర్వదించెను. హల్లెలూయా. ఎవరు తినుచున్నారని నేను అనుకున్నాను, అయితే ప్రభు ఈ మనుషుని ఆశీర్వదించెను. అది కారణం. అదంతా అమ్ముడుపోవడానికి, అంత ఆశీర్వాదం రావడానికి కారణం దేవుడు ఆ వ్యక్తిని దీవించాడు, ఆశీర్వదించాడు. హల్లెలూయా. కాబట్టి ఈ రోజైనా సరెండర్ అవుతారా? ప్రభువా, నేను నీకు నమ్మకంగా జీవిస్తా, నువ్వు నాకు ఇచ్చే దాంట్లో ప్రతి దాంట్లో నీకు నమ్మకంగా ఇస్తా, నన్ను దీవించు ప్రభువా, నా భార్యను దీవించు ప్రభువా. దేవునికి ఇచ్చే దగ్గర ఇవ్వకుండా నాకు అది కావాలి ఇది కావాలి, ఎవడరా నీకు ఇచ్చేది? దేవుని వాక్యాన్ని పక్కన పెట్టి సారెపాత విధవరాలు ఏలియాకు మొదటి అప్పం ఇవ్వకుండా, నూనె ఇవ్వకుండా, సార్ నాకు నా కొడుకుంది, మరి మేము ఏం తిని బతకాలని అట్లా అంటే, అప్పుడు ఆ 3.5 సంవత్సరాల కరువులో ఆమె దీవించబడేదా? ఆ ఒక్క రొట్టెతోనే ఆమె చచ్చేది. కానీ ఏలియాకు మొదటి స్థానం ఇవ్వడం ద్వారా, దేవునికి మొదటి స్థానం ఇవ్వడం ద్వారా ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుంటారా? దేవునికి మొదటి స్థానం ఇవ్వండి. దేవుడు నీకు కొద్దిగా ఇచ్చి ఆయన పరీక్షిస్తాడు. ఆయన 100 రూపాయలు ఇచ్చాను, ఏం చేస్తాడో చూద్దాం. నిజమైన అబ్రహాంకు కుమారునిచ్చి పరీక్షించాడు ఆయన. అబ్రహాం అని ఏకైక కుమారు నాకు బలిగా అయ్యి. శారా, దేవుడు రాత్రి నాతో మాట్లాడిండు, మరి వీడిని బలిగా ఇద్దాం ఏమంట? ఆడోళ్ళు ఒప్పుకుంటారా సార్? అస్సలు ఒప్పుకోరు. లేక బిడ్డ పుట్టిండు, చెప్పలేదు ఆయన. దేవుని మాటకు లోబడి బిడ్డను తీసుకొని పోయిండు. శారా, మేము ఆ ఊరికి బయటికి పోయి వస్తాం కొండదాకా, మళ్ళీ వచ్చేస్తామని అన్నాడు ఆయన. ఆడిపోతున్నావు పిల్లగాడిని, ఆడి తీసుకొని పోతున్నావు, ఆ అడవుల్లో దయ్యాలు ఉంటాయి, అమాస అది ఇది అన్నీ చెప్పలేదు ఆమె. హల్లెలూయా. ఏ భార్య కూడా భర్త చేసే కార్యానికి అడ్డుపడకూడదు.
ఒకవేళ తాగడానికి పోతున్నాడంటే నేను పోతాను నా పొద్దునంటే అప్పుడు ఆపాలి. కానీ అబ్రహాం తాగేటోడు కాదు, అతడు దేవునికి లోబడేవాడు ఆయన. కాబట్టి ఆ కుమారుని తీసుకొని పోతారంటే ఆమె సాగనంపింది. హల్లెలూయా. కత్తి తీసుకొని చంపబోయాడు, నిజమేనా? అయితే దేవుడు అక్కడ అబ్రహాం యొక్క నమ్మకత్వాన్ని బట్టి ఇంకా అబ్రహాం దేవునికి ఎంతో నచ్చాడు. అబ్రహాం, అందుకే నువ్వు నాకు నచ్చావు, ఇదిగో దీవెనలన్నీ నీకే ఇస్తున్నాను. నిజమేనా? మనకున్నది ఇవ్వాలని దేవుడు కోరుతున్నాడు. నేను ఇవ్వ అంటే ఆయన కూడా ఇవ్వ, అంతేనా కాదా? నీవు నాకు 10 రూపాయలు బదులిస్తే నేను 10 ఇస్తా, నువ్వు నాకు 100 ఇస్తే 100 ఇస్తా. మీరు ఏ కొలతతో కొలుస్తారో ఆ కొలతతోనే మరలా మీరు తిరిగి తీసుకుంటారు. నువ్వు ఏది విత్తుతావో మరలా అదే పంటను కోస్తావు. హల్లెలూయా. ఈరోజు సంఘానికి సామాన్యమైన కార్యం ఇవే 7 ముద్రల మర్మం ఇది. ఈ మర్మాలు చెప్పక స్త్రీలు ఎలాంటి బట్టలు ధరించాలో చెప్పకుండా 7వ ముద్రలో ఏముంది తెలుసా? నీ స్త్రీలు ఎట్లా బట్టలు ధరించాలో అది నేర్పి, పురుషులు భార్యాభర్తలు ఎట్లా ఉండాలో అది నేర్పి, అదే 7వ ముద్ర. 7వ ముద్రలో ఎవరున్నారు? క్రీస్తు మరియు క్రీస్తు భార్య. 7వ ముద్ర భార్యాభర్తలు చక్కగా వారు క్రీస్తు వలె సంఘం వలె ఉండేదే 7వ ముద్ర. అట్లా ఉన్నప్పుడే ఆ కుటుంబం ఎత్తబడుతుంది. వారి బట్టలు వదిలేసి అది వదిలేసి ఏదో చెప్పడానికి ఏముంది సార్? అందులో ఏమీ లేదు. అందులో ముద్రలు అంటే ఏవో గొప్ప కార్యాలు కావు, ముద్రలు అంటే సామాన్యమైన కార్యాలు. నువ్వు ఎలా మాట్లాడాలో, ఎలా ప్రవర్తించాలో, నీ కుటుంబాన్ని ఎలా నడిపించాలో అదే 7 ముద్రల మర్మమై ఉన్నది. దేవుని నామానికే మహిమ కలుగును గాక. అందుకొరకే విలియం బ్రెనామ్తో అన్నారు, అయ్యా మీరు ఎంత చక్కగా మాట్లాడతారు, మీ ప్రసంగాలంటే ప్రజలు ఏమి ఇష్టపడతారు, కానీ మీరు వచ్చి ఈ స్త్రీలు ఈ బట్టలు బాగలేవు, ఆమె మోకాళ్ళ వరకు దొడిగింది, లిప్స్టిక్ పెట్టింది, పౌడర్ వేసింది, ఈ చిన్న చిన్న విషయాలు మీకు ఎందుకు సార్? చూసి చూడనట్టుగా పోవాలి. అప్పుడు ప్రవక్త ఏమన్నాడు? హల్లెలూయా. మీకు ఆలిలు రాకపోతే, ఏబిసిడీలు రాకపోతే నేను బీజగణితం ఎలా బోధించగలను? నీవు బట్టలు ఎలాగ ధరించకపోతే నీకు 7 ముద్రలు ఆయన ఎట్లా బోధిస్తాడు ఆయన? హల్లెలూయా. 7 ముద్రలు కాదు ప్రాముఖ్యం, నీకు ప్రాథమిక సూత్రాలు నేర్పించాలి. నువ్వు ఎట్లాంటి చెప్పులు వేసుకోవాలి, నీవు తల ఏ విధంగా దూకోవాలి, నువ్వు ఎలాంటి మాటలు మాట్లాడాలి, ఇవన్నీ నీకు నేర్పించాలి. నిజమేనా? అవునా? నన్ను అందరూ ఆ విధంగా గొప్ప చేస్తున్నారా? అందరూ చైనా పంపులే తీసుకుని ఉన్నారా? నన్ను ఆకాశానికి ఎత్తే వాళ్ళే ఉన్నారా? ఇంకోసారి పిలుస్తారా? మరి నేను అవన్నీ మాట్లాడలే, కానీ మళ్ళీ మళ్ళీ పిలవాలా? ఆయన పిలిచినా పిలవకపోయినా ఏది చెప్పాలో అది చెప్తాడు ఆయన. పాస్టర్లను పిలిచి ఎవడైనా మాట్లాడతాడా సార్ ఇప్పటి కాలంలో? అరే నీ భార్య నువ్వు పరిశుద్ధరాలను అనుకుంటున్నావా, ఇట్రా ఇట్రా అని చెప్పి ఎవడని ఇప్పుడు మాట్లాడుతున్నా? నాకెందుకు? నేను ఎందుకు వచ్చినా? నేనేదో బోధ చేసుకోవడానికి వచ్చిన, నా పని అయితే నేను చూసుకొని పోవాలి, కానీ ఆయన భార్య ఏం దొడిగింది, ఏం తిన్నది నాకెందుకు అని అట్లా అనుకోలే ప్రవక్త. ఎందుకంటే ఆయన దేవుని ప్రజలను ప్రేమించే వ్యక్తి ఆయన. హల్లెలూయా. వారు వేసుకునే బట్టల దగ్గర నుంచి, చెప్పుల దగ్గర నుంచి అన్నీ ఆయనకు అవసరం. దేవుడు అవన్నీ బోధించమన్నాడు ఆయన. నిజమేనా? వారు ధరించే జడ పిన్నుల దగ్గర నుంచి చెప్పుల దాకా ప్రతిదీ ప్రవక్త నీకు వర్తమానంలో ఇచ్చాడు ఆయన. లేదు నేను బజార్లో తిరిగినప్పుడు లంగోటాలు వేసుకుంటా, లూజు ప్యాంట్లు వేసుకుంటా, బ్యాగీ ప్యాంట్ వేసుకుంటా, లేకపోతే జీన్స్ ప్యాంట్ వేసుకుంటా, నన్ను చూసిన వాళ్ళు నీ బ్యాగీ ప్యాంట్ చూసి బుల్లెమ్మో అని నన్ను చూసి పాటలు పాడాలి. బుల్లెమ్మ ఏమవుతుంది? బుల్లెమ్మ రేపు ఆ పాతాళంలో డాన్స్ చేయాలి. అక్కడ ఎవరితో పాటు? ఆ సినిమా తారలతో పాటు ఏమి కూడా డాన్స్ చేయాలి. నీకు ఎలాంటి బట్టలు ధరించాలో నీ పాస్టర్ అడిగే పని లేదా? ఎందుకు దేవుడు నన్ను పెట్టింది? మీరేందో తమాషా కొరకు వస్తున్నారు ఆదివారం? మీరు ఏ విధంగా చక్కగా మీ కుటుంబాన్ని నడిపించాలో మిమ్మల్ని ప్రేమించి దేవుడు ఒక ప్రవక్తను పంపించాడు. చూశారు? ఒక దీన ప్రవక్త. హల్లెలూయా. మీ కొరకు ఒక ప్రవక్తను పంపించాడు ఆయన. మీ కొరకు ఒక కాపురం నియమించాడు ఆయన. నువ్వు ఏం ధరించాలో, ఏం చేయాలో, ఏం చేయకూడదో అదంతా పాస్టర్ని అడిగే పని లేదా? నీ ఇష్టమేనా? నీ డబ్బు ఉంటే నీ ఇష్టానికి వాడుకోవడమేనా? అంటే నీ డబ్బు నాకు ఇవ్వమని చెప్పట్లేను,
కానీ దాన్ని దేని కొరకు ఉపయోగించాలి? హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. లోకంలాగా అమెరికా హాలీవుడ్ స్త్రీలాగా నేను హాలీవుడ్ స్త్రీలు ఎట్లయితే లెగ్గిన్ ధరిస్తారో, ఎట్లయితే పంజాబీలు వేస్తారో నేను అవి ధరిస్తారంటే కుదరదు. శాపం అది. ప్రవక్త ఏమన్నాడు? అది కుక్క యొక్క బిర్యానీ అన్నాడు ఆయన. హల్లెలూయా. కాబట్టి ఈ వర్తమానానికి నువ్వు శిరస్సు ఆవహించినప్పుడు అది డబ్బు కంటే గొప్ప ఆశీర్వాదం అండి. డబ్బు కొరకు ఏశావు జన్మ హక్కులో ఏముందిలే అనుకున్నాడు. ముఖ్యంగా తిండే ప్రాముఖ్యం అనుకున్నాడు. ఇప్పుడు మనం చేసే కోటి విద్యలు దేని కొరకు? కూటి కొరకే. కానీ యాకోబుకు ఆ యొక్క చిక్కుడుకాయల కూర అక్కర్లేదు. ఆయనకి జ్యేష్ఠత హక్కు కావాలి. వాక్యం ఏం చెప్పిందో కావాలి. వర్తమానంలో ఏం ఉన్నదో అది కావాలి ఆయనకి. హల్లెలూయా. అందుకొరకు ఆయన ఏశావు నువ్వు కాదురా, జ్యేష్ఠత హక్కు నాది. కడుపులో ఉన్నప్పుడే కాలు పట్టుకొని లాగాడు ఆయన. నిజమే. ఆ రోజు మనకి ఎక్కడుంది? కడుపులోనే లాగాడు. జీవితంలో చూసినా కానీ దాని కొరకే ఉన్నాడు ఆయన. ఏశావు దగ్గర నుంచి ఆయన కడుపులో దొరకకపోయినా బయట దొరికిండు బిడ్డ. నిజమేనా? అతడు పెళ్లి చేసుకోవాలన్న యాకోబుకు బయలుపాటు ఉంది. మరలాగా బైబిల్ చదవలేదు ఆయన, మరలాగా పుస్తకాలు చదవలేదు ఆయన. కానీ అతని తండ్రికి ఇస్సాకుకు ఏ స్త్రీలు ఇష్టమో, నిజమేనా, ఆ కనాను స్త్రీలు వారికి ఇష్టం లేదని తెలిసిపోయింది. ఎక్కడికి పరిగెత్తాడు ఆయన? రిబ్కా ఏం చెప్పింది? నాయనా, మీ అన్న ఏశావు ఇక్కడ అమ్మాయిని చేసుకొని మాతో రాచి రంపాన పెట్టిస్తున్నాడు. నాయనా, నువ్వు అట్లా చేసుకోవద్దు. ఇదిగో పో మీ మేనమామ ఇంటికి. నేను ఎక్కడి నుంచి అయితే వచ్చానో. హల్లెలూయా. అందుకొరకే అబ్రహాం ఎక్కడికి పంపించాడు? తన కుమారుడైన ఇస్సాకు కొరకు భార్యను తీసుకొని వచ్చేదానికి ఆ యొక్క కల్దీల ప్రాంతానికి పంపించాడు, ఆ బబులోను ప్రాంతానికి పంపించాడు, ఆ సిరియా ప్రాంతానికి పంపించాడు. ఈరోజు వధువు కూడా అక్కడే ఉన్నది. ఈరోజు మనం కూడా సంఘ శాఖలనే బబులోన్లో ఉన్నాం. ఆ బబులో నుంచి మనం బయటకు వచ్చాం. ఇస్సాకు యొక్క వధువు బబులోన్లో ఉంటే ఈ వధువు కూడా బబులోనే ఉన్నది. క్యాథలిక్ అనే బబులోన్లో. ఎంత చక్కగా ఉన్నది మాదిరి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. యాకోబు యొక్క వధువు భార్య కావాలని ఎక్కడికి పోయాడు ఆయన? మేనమామ ఇంటికి పోయాడు. భార్య కొరకు 7 సంవత్సరాలు గుడ్డు చాకిరి చేసిండు. చూడండి, భార్య అంటే అది సార్. భార్య కొరకు ఏదన్నా చేయాలి. నాకు సంబంధం లేదు, పో, నువ్వే పో, కూలికి పో. ఎవరు పోతారు ఎండలో? ఎందుకురా మరి పెళ్లి చేసుకున్నది? బయలుపాటు లేదా? భార్యను పెంచాలా, పోషించాలా, లేకపోతే ఆ నూనె, ఆమెకు కావలసిన ప్రతిదీ పురుషుడే అందించాలి. లేదు నేను పని చేయలేదంటే చేయాలా? ఎవరి కోసం? క్రీస్తు నీ కొరకు చేయట్లేడా? నీ కొరకు ఆయన శ్రమను అనుభవించలేదా? అజ్ఞాన కాలంలోనే అంత గొప్ప బయలుపాటు కలిగి ఉన్నాడు ఆయన. మామను మంచి అమ్మాయిని ఇస్తారని చెప్పి ముసిగేసి ఆ బక్కకున్న ఆమెనిచ్చి పెళ్లి చేసిండు. తీరా చూస్తే నెత్తిపైన టవల్ వేసుకొని ఏడ్చి నీకు ఏం చేసేదే ఉంది? మళ్ళా అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి అరే యాకోబు మళ్ళా నా ఆ అమ్మాయిని ఇవ్వాలంటే 7 సంవత్సరాలు గుడ్డు చాకిరి చేయాల. నిజమేనా? ఆమె కొరకు అయినా ఇంకా 7 సంవత్సరాలు ఇల్లరికం ఉన్నాడు. మరి భార్య కొరకే అంత చాకిరి చేస్తే మరి వర్తమానం కొరకు చెప్పండి, వర్తమానం కొరకు మనకు ఆ త్యాగం లేదా? దేవుని నామానికి మహిమ కలుగును గాక. సరే, అయితే ప్రభు ఆ మనుషుని ఆశీర్వదించెను. అతను తన స్వగృహంలో చక్కటి గృహము, భయభక్తులు గల భార్య. చూడండి జాగ్రత్తగా అందరూ. అయితే ప్రభు ఈ మనుషుని ఆశీర్వదించెను, అతను తన స్వగృహంలో చక్కటి గృహం. ఈరోజు గృహాలు ఏ విధంగా ఉండాలి? చక్కటి గృహాలుగా ఉండాలి. భయభక్తులు గల భార్య. వింటున్నారా? భయభక్తులు గల భార్య పురుషుణ్ణి గౌరవిస్తుంది. ఏ స్త్రీ అయితే తన పురుషుని గౌరవిస్తుందో ఆ ఇంటిని దేవుడు తప్పకుండా దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. అతను తన స్వగృహంలో చక్కటి గృహం, భయభక్తులు గల భార్య. వారు ఇప్పుడున్న విధంగా క్రీస్తు కొరకు ప్రతిరోజు జీవించకుండా ఉండుటకు మరి ఏ కారణం లేదు. వారు ఒక్క ఆదివారం జీవించేవారు కాదట, ఒక్క శనివారం జీవించేవారు కాదట. వారు ప్రతిరోజు క్రీస్తు కొరకు
జీవించేవారు. వింటున్నారు అందరూ? శ్రద్ధ ఉన్నది అందరికీ? దీవెన అక్కడ దాగి ఉన్నది. క్రీస్తు కొరకు ప్రతిరోజు నువ్వు జీవించినప్పుడు నీ దీవెన అక్కడే దాగబడి ఉన్నది. నీవు ఈ రోజైనా ప్రమాణం చేయాలి, ప్రభువా నేను, నా భార్య, మా పిల్లలం, మేమందరం ప్రతిరోజు నీ కొరకు జీవిస్తాం. ఒక్కరోజు కాదు ప్రభువా, నటించేదాని కాదు ప్రభువా, ప్రతిరోజు నీ కొరకు మేము జీవిస్తాం. వర్తమానంలో నువ్వు విలియం బ్రినామ్ ద్వారా ఎట్లా ఉండాలని విశ్వాసి చెప్పావో ఆ విధంగానే మేము జీవిస్తాం ప్రభువా. మా ప్రతి అవసరత తీర్చు ప్రభువా. ఆ విధంగా అసలు ఉంటేగా సార్ ఆయన, ఆ యేసు ప్రభు అనేవాడు ఉంటే కదా, మా మాట వింటే కదా. ఏదో గాలికి అట్లా వస్తున్నాం కానీ ఆయన మాకు కనిపిస్తే మా మాట వింటే కదా. ఉన్నాడు ఆయన, అక్షరాలైన సజీవుడు ఆయన, నువ్వు మొరబెట్టినప్పుడు వినే దేవుడు ఆయన. హల్లెలూయా. కాబట్టి వారు ప్రతిరోజు జీవించకుండా ఉంటకు మరి ఏ కారణం లేదు. అతని కుమారుని సంధించి తిని మంచి బిడ్డలు. ఒక ప్రవక్త సాక్ష్యం ఇస్తున్నాడు, కుటుంబం కొరకు ఒక గొప్ప ప్రవక్త, వాక్య బయలుపాటు కలిగిన ప్రవక్త, దేవునితో మాట్లాడిన ప్రవక్త, దేవుణ్ణి ముఖాముఖ చూసిన ప్రవక్త. హల్లెలూయా. మంచి బిడ్డలు. మనం ఒకరి ఎడల ఒకరికి గల ఈ యొక్క సావాసం కొరకు మనం కృతజ్ఞతలో ఉన్నాము. ఇంతకు మునుపు వారి యొక్క కాపరి ఎవరు నేను కనుగొన్నాను, నాకు అతను తెలియను. వాళ్ళ పాస్టర్ గురించి కూడా ఆయన మాట్లాడుతున్నాడు. ఆయన దేవుని నామానికి స్తుతి కలుగును గాక. కాబట్టి ఈరోజు మనము దేవుని యొక్క వాక్యాన్ని విడిచిపెట్టి దీవెన ఆశీర్వాదం అని పరిగెడితే అవి ఏది మనకు రాదు. హల్లెలూయా. సరే చూడండి, మనం మరొక మాట చదువుదాం. ఆ యొక్క ఎలియాజరు తన యజమానుడైన అబ్రహామును గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. ఒకసారి మనం వాక్యంలో చూద్దాం దాన్ని. ఒకసారి ఆది కాండము 24వ అధ్యాయం 34 నుంచి 36 వచనం చదువుదాం. ఆది కాండము 24వ అధ్యాయం. నా యజమానుని భార్య అయిన శారా వృద్ధాప్యంలో నా యజమానునికి కుమారుని కనెను. నా యజమానుడు తనకు కలిగిన యావత్తును అతనికి ఇచ్చి ఉన్నాడు. నా యజమానుడు తనకు కలిగిన యావత్తు అతనికి ఇచ్చి ఉన్నాడు. ఎవరికి ఇచ్చాడు? ఇస్సాకు ఇచ్చాడట. హల్లెలూయా. ఎందుకంటే వాగ్దాన పుత్రుడు ఆయన, దేవుని యొక్క వాగ్దానంలో పుట్టినవాడు ఆయన. అబ్రహాము తన ఆస్తి అంతటిని ఇస్సాకు ఇచ్చాడు, నిజమేనా? కానీ కెతురా ద్వారా ఆ యొక్క ఆ ఇస్మాయిల్కు, ఆమె పేరేంటిది, ఆగరు ద్వారా పుట్టిన వారికి ఏమో బహుమానాలు ఇచ్చి పంపించేశాడు ఆయన. ఈరోజు కూడా అంతేనా? దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని యొక్క ఆశ ఏంటిది? వాక్యమే దేవుని యొక్క ఆశ. అంత కొత్తోళ్ళు సార్ మీరు, ఈరోజే వర్తమానంలో వచ్చారు. దేవుడు కలిగి ఉన్న ఏకైక ఆశ వాక్యము, వర్తమానము. సంఘ శాఖలకేమో ఊర్రాబా టచ్, దయ్యమా పో అని అంటే చాలా వరాలు, అవి బహుమానాలు ఇచ్చాడు సంఘ శాఖల అన్నిటికీ. కానీ ఇస్సాకుకు మాత్రం ఆయన స్వాస్థ్యాన్ని, సొంత ఆశీర్విచ్చాడు ఆయన. మనమే వాగ్దాన కుమారులమై ఉన్నాం. ఏ వాగ్దానం? యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందిన వారే నిజమైన వాగ్దాన వారసులు, నిజమైన వాగ్దాన సంతానం వారే. అందుకొరకు ఈరోజు ప్రతి వాక్యం కొరకు మనం జీవిస్తున్నాం, ప్రతి పొల్లు కొరకు మనం జీవిస్తున్నాం, ప్రతి అక్షరం కొరకు మనం జీవిస్తున్నాం. అది మన ఆశది. హల్లెలూయా. నా యజమానుడు తనకు కలిగిన యావత్తును అతనికి ఇచ్చి ఉన్నాడు. మరియు నా యజమానుడు నాతో, నేను ఎవరి దేశమందు నివసించుచున్నాను ఆ కనానీయుల పిల్లలలో ఒక పిల్లను నా కుమారునికి పెళ్లి చేయవద్దు. సార్. మరి అమ్మాయి బాగుంది, కిలిక్కని నవ్వింది, ఎర్రగుంది, పెదాలకు లిప్స్టిక్ పెట్టింది, నవ్వు బాగుందంటే రేపు ఏడుపు కూడా బాగుంటుంది, నిజమేనా? ఒక కుమారుని యొక్క పెళ్లి కుటుంబాన్ని కూడా సర్వనాశనం చేయగలదు. సరైన పెళ్లి చేయకపోతే నేను చూస్తున్నా, నిజమేనా? మరి పేర్లు చెప్పకూడదు. కుమారుడి యొక్క పెళ్లి ఆ కుటుంబాన్ని సర్వనాశనం చేసి ఉన్నది, వర్తమానం నుంచి బయటికి ఈడ్చుకొని పోయి ఉన్నది. హల్లెలూయా. అయితే నా తండ్రి ఇంటికి, నా వంశస్థుల యొద్దకును. చదవండి సార్.
వెళ్ళి నా కుమారుని పెళ్లి చేయుటకు ఒక పిల్లను తీసుకొని రావాలనని నా చేత ప్రమాణం చేయించెను. హల్లెలూయా. అప్పుడు నేను నా యజమానునితో ఆ స్త్రీ నా వెంట రాదేమో అని చెప్పినందుకు అతడు ఎవరి సన్నిధిలో నేను జీవించుచున్నానో ఆ యెహోవా నీతో కూడా తన దూతను పంపి నీ ప్రయాణమును సఫలం చేయను గనుక నీవు నా వంశస్థుల్లో నా తండ్రి. చూడండి, ఆ ఇస్సాకుకు భార్య విషయంలో కూడా దేవుడు శ్రద్ధ కలిగి ఉన్నాడు. నిజమేనా సోదరుడా? దేవుడు నీ పెళ్లి విషయంలో శ్రద్ధ కలిగి లేడు అనుకుంటున్నావేమో, కానీ దేవుడు దాని విషయంలో ఆయన శ్రద్ధ కలిగి ఉన్నాడు. ఆయన నీ భార్య ఎక్కడి నుంచి రావాలి? వర్తమానంలో నుండి రావాలి. నీ భర్త ఎక్కడి నుంచి రావాలి? వర్తమానంలో నుండి రావాలి. కనాను స్త్రీలో నుంచి రాకూడదు. నిజమేనా? ఆ మేకప్ వేసుకున్న స్త్రీలో నుంచి రాకూడదు. అతడు ఇట్లా నేను అబ్రహాము దాసుడను యెహోవా నా యజమానిని బహుగా ఆశీర్వదించెను. చూడండి, ఎలియాజరు ఏ విధంగా సాక్ష్యం ఇస్తున్నాడో. నిజమైన ప్రవక్త సాక్ష్యం ఇచ్చాడా? ఆ యొక్క సహోదరుని దేవుడు ఎట్లా దీవించాడో సాక్ష్యం ఇచ్చాడు. అలాగే ఇక్కడ ఎలియాజరు ఆ యొక్క అబ్రహాం యొక్క దాసుడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నా యజమానుని యెహోవా నా యజమానిని బహుగా ఆశీర్వదించెను గనుక అతడు గొప్పవాడాయెను. గొప్పవాడు నీ ప్రయత్నం ద్వారా కాలేవు. దేవుడే నిన్ను గొప్ప చేయాలి. దేవుడే నిన్ను దీవించాలి. దేవుడే నిన్ను ఆశీర్వదించాలి. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నీవు దేవుణ్ణి ఆశ్రయించకుండా నువ్వు చేసే ప్రయత్నాలన్నీ ఫెయిల్ అయిపోతాయి. కానీ ఈ రోజు నుంచి నువ్వు దేవునికి సరెండర్ అవ్వు. నీవు ఏ మూలలో చిన్న టీ అమ్ముకున్నా దీవించబడతావు. ఏ చెప్పులు షాప్ పెట్టుకున్నా దీవించబడతావు. నువ్వు ఏ సమోసాలు చేసుకున్నా దీవించబడతావు. ముందుగా నీ జీవితాన్ని దేవునికి సరెండర్ చేయాలి. ప్రభువా, నువ్వు నన్ను దీవించే కొలత నేను నమ్మకంగా ఉంటాను. డబ్బు దగ్గర నమ్మకంగా ఉంటాను. వాక్యంలో నమ్మకంగా ఉంటాను. ఆ నమ్మకం లేకుండా బికారిలాగా జుట్టు ఎటేటో పోతుంది, ఏటేటో పిచ్చోళ్ళలాగా అట్లా ఇట్లా ఏ ఉండదు. సజీవ సాక్ష్యం మన మధ్యలోనే ఉన్నాడు, రాలేదు ఈరోజు. నిజమేనా? దేవునికి మొదటి స్థానం ఇవ్వకుండా ఆ డబ్బులు ఛార్జీలు, నా భార్య వస్తే ఎంత డబ్బు ఖర్చు అవుతుంది, లేకపోతే కానుకకి ఎంత ఖర్చు అవుతుంది, అన్నీ దేవునికి ఇవ్వాలా? ఇప్పుడు తింటున్నాడు 2 చేతులా బాగా తింటున్నాడు. ఎవడు తన మన లేదండి. నిజమేనా? మోసేను సేవకు పిలిచి మోసేను చంపాలనుకున్నాడు దేవుడు. నిజమేనా? అతడు మరి తన కుటుంబాన్ని పట్టించుకోలేదు, కుమారుని పట్టించుకోలేదు. కాబట్టి కుమారుని పట్టించుకోకుండా సేవ అని పరిగెడుతూ ఉన్నాడు. కానీ దేవుడు వచ్చి వీడిని ఈరోజు ఖతం చేయాల్సిందే. వెంటనే ఆ సిప్పోరా ఏం చేసింది? ఒక పదునైన రాయి తీసుకొని వెంటనే ఆ యొక్క కుమారునికి సున్నతి చేసింది. వెంటనే దేవుని యొక్క కోపం ఆగిపోయింది. మనకి ఇవన్నీ ఎప్పుడు తెలుస్తాయి? తెలియవు మనకి. కుటుంబం విషయంలో పురుషుడు ఎంతో శ్రద్ధ కలిగి ఉండాలి, తల్లి ఎంతో శ్రద్ధ కలిగి ఉండాలి. మనం దేవుని కార్యాలను విడిచిపెట్టి డబ్బు వెనకాల పడితే డబ్బు దొరకదు. మొదట నా నీతిని వెదకాలి, నా రాజ్యాన్ని వెదకాలి. అప్పుడు పైసలు కూడా వస్తాయి, అప్పుడు ఆశీర్వాదం వస్తుంది, మంచి పేరు వస్తుంది. హల్లెలూయా. ముందుగా నీవు ఏ చిన్న పని చేసినా దేవుడు దీవిస్తాడండి. అయితే ముందుగా మనం దేవునికి సరెండర్ అవ్వాలి, దేవునికి మనం లోబడాలి. ప్రభువా, నేను నమ్మకంగా, నువ్వు నాకు రూపాయి ఇస్తే అందులో నీకు నమ్మకంగా ఇస్తాను, 10 రూపాయలు ఇస్తే నమ్మకంగా ఇస్తాను. లేక ఎప్పుడో ఈ అమావాస్యకి ఇస్తే మళ్ళీ వచ్చే 2026వ సంవత్సరం అమావాస్యకి ఇంకొక 100 రూపాయలు దేవునికి ఇస్తే నీకు ఎట్లా ఆశీర్వాదం ఇస్తాడు ఆయన? మరి మిగతా నీకు ఇప్పుడు 100 వచ్చింది, 100 తీసావు. మళ్ళీ వచ్చే సంవత్సరం అంటే ఈ 100 రూపాయలతోనే ఈ సంవత్సరం అంతా గడిచిందా? మధ్యలో డబ్బులు రాలేదా? ఎట్లా బతికావు? గాలి తిన్నావా? నీళ్ళని తిన్నావా? మరి 100 రూపాయలతో కుటుంబం ఎట్లా గడిచింది? అంటే దేవునికి ఏం తెలియదు రా ఎడ్డోడు. యేసు ప్రభుకు అంత బిజీ ఆయన. ఓ కోట్ల మందిని పట్టించుకొని నన్ను ఏడు చూస్తాడు ఆయన? చూడట్లేడా?
చూస్తున్నాడా లేదా? ఆయన ముందే నువ్వు ఏమేం చేస్తావో అదంతా పుస్తకం ఆడ రాసి నువ్వు ఇయ్యనప్పుడు, సార్ ఇదిగో వీడు ఈ వాక్య ప్రకారంగా ఇయ్యట్లేడు, అలారం మోగుతుంది ఆడ. ఆయన దూతను పెట్టి ఉన్నాడు, ఆయన రికార్డు చేయు దూత. నువ్వు చనిపోయినప్పుడు నీ రికార్డు దాన్ని ఆయన ర్యాక్లో పెడతాడు. ఆయన రేపు తీర్పు దినాన తీసి నీ క్యాసెట్ పెడతాడు. ఆహా, అవునా సార్? అవును, వర్తమానంలో ప్రవక్త చెప్పాడు, నాకు తెలియదు అది. రికార్డు చేయి దూత, ప్రతి వ్యక్తికి రికార్డు చేయి దూత ఉన్నాడు. నీ జీవితం అనే క్యాసెట్ రికార్డ్ అవుతున్నది. నువ్వేమేం చేశావు, ఎక్కడెక్కడ తిరిగావు, ఏం మాట్లాడావు, ఏం ధరించావు, ఎవరిని సంప్రదించావు, ఎవరి దగ్గర పళ్ళికిలించావు, ఎవరు ఏ స్త్రీకి వాట్సాప్ పెట్టావు, ఎవరికి నీ గౌన్ బాగుతలు పెట్టావు, అన్నీ తేలుతాయి. రేపు ఒకరోజు నీ వాట్సాప్ ఇప్పుడు లాక్ పెట్టుకొని ఉన్నావు, కానీ రేపు దేవుడు అన్నీ నువ్వు ఏ కోడ్ చెప్పకపోయినా ఆయన ఓపెన్ చేస్తాడు. ఆయన నీ బ్రతుకు బండారం బయట పెడతాడు ఆయన. హల్లెలూయా, దేవుని నామానికి మహిమకరుడు గాక. వింటున్నారు అందరూ? కాబట్టి ముందుగా సోదరి సోదరులారా, మన జీవితాన్ని మనం దేవునికి సరెండర్ చేయాలి. అప్పుడే నీకు ఆశీర్వాదం వస్తుంది. హల్లెలూయా. సరే, ఆ తర్వాత మనం మరొక మాట చదువుదాం. ఇప్పుడు ఎలియాజరు అదే చెప్తున్నాడా? నా యజమానుని దేవుడు బహుగా దీవించెను, ఆశీర్వదించెనని ఆయన అక్కడ పోయి సాక్ష్యం ఇస్తున్నాడు. ఆయన దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎంత నమ్మకమైన ఎలియాజరు ఆయన. మరి అబ్రహాం యొక్క ముఖాన్ని చూడలేదు వాళ్ళు, నిజమేనా? కానీ ఇదిగో మీ బంధువుడైన అబ్రహాం అనే ఒక వ్యక్తి ఉన్నాడు అక్కడ, దేవుడు అతన్ని దీవించాడని ఈ ఎలియాజరు మాటను వారు నమ్మగలిగారు. ఓ, ఈరోజు కూడా మనకు నమ్మకమైన ఎలియాజరు ఉన్నాడా? ఓ, ఎలియాజరు యొక్క మాటను విని రిబ్కాను అప్పగిస్తే, ఈరోజు సహోదరుడు నీ జీవితాన్ని ఎందుకు అప్పగించుకోవు? ఇదిగో నమ్మకమైన ఎలియాజరు, విలియం బ్రెనహాం. నీవు దేవుని చూడకపోయినా పర్వాలేదు కానీ, ఇదిగో వారు అబ్రహామును చూడలేదు కానీ వారు ఎలియాజరు యొక్క మాటను నమ్మారు వాళ్ళు. ఈరోజు కూడా నువ్వు అంతే, ఎలియాజరు యొక్క మాట నమ్ము. అందులో ఆశీర్వాదం ఉన్నది, అందులో దీవెన ఉన్నది. హల్లెలూయా. ఈరోజు నేను దీవించబడింది కూడా ఎలియాజరు మాట వినే. ఎంత గొప్ప ఆశీర్వాదం అండి, ఎంత గొప్ప సంతోషం అండి. ఈరోజు నా దేవుడు నావాడు అని చెప్పుకోవడానికి గల కారణం ఈ వర్తమానం. ఇదిగో పరలోకం నా కొరకే ఉన్నదని గర్వంగా చెప్పుకోవడానికి ఈ వర్తమానం కారణం. ఆ నమ్మకమైన ఎలియాజరు కారణం కాదా? ఈ వర్తమానం లేకపోతే ఈరోజు సంఘశాఖను పోయి అడగండి, పరలోకం పోతా అంటే ఎవడికి తెలుసాయా? తీర్పు దినాన కిందెవడో మీదెవడో. కానీ నేను అట్లా చెప్పను. నా కొరకు ఆ స్వాస్థ్యం ఉన్నది, అది నా కొరకే. అది హల్లెలూయా. నాకొక రూఢి ఉన్నది, నిశ్చయిత ఉన్నది, ఆ పిలుపులో నమ్మకం ఉన్నది నాకు. మీ పిలుపును, ఏర్పాటును నిశ్చయిత కలిగి ఉండమన్నాడు ఆయన. ఏది నిశ్చయిత నీకు ఇచ్చింది? నీకు ఈ వర్తమానము. హల్లెలూయా. ఆ గాలోళ్ళు ఎప్పుడు ఉంటారు సార్? యేసు ప్రభు కాలంలో గాలోళ్ళు లేరా? యేసు ప్రభు పైనే వాళ్ళు బయలుదేరమన్నారు. ఇప్పుడు విలియం బ్రెనహాం అనడంలో కొత్త ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. యూట్యూబ్ నిండా వాళ్ళే ఉంటారు. అట్లాంటి యూట్యూబ్లు కాదు, ఏ ట్యూబ్లో మాట్లాడుకున్నా మనకేమి చింత లేదు. హల్లెలూయా. యెహెజ్కేలు కాలంలో గాలోళ్ళు లేరా? ఈ వదురుబోటు మాటలు మాట్లాడే వాళ్ళు లేరా? మోసే కాలంలో లేరా? నోవాహు కాలంలో లేరా? అరే, వీడు ఖాదీ పనులు వేసుకుంటాడు, మనం సూట్లు వేసుకున్నాం, మనకు బయలుపాటు లేదు. మొన్ననే నేను నా ప్రయోగశాలలో రాడార్ను పంపించిన, అసలు ఆ వాతావరణంలో అసలు ఎట్లాంటి కొద్దిగా చెమ్మ కూడా లేదు. రాడార్ మళ్ళీ ఎట్లా వచ్చింది? అది ఏ పొడిగా వచ్చింది అది. కానీ పిచ్చోడు, వీడికి అసలు చదివే రాదు, బడికే పోలేదు వీడు. నిజమేనా? పిచ్చోళ్ళు అప్పుడు లేరా? హల్లెలూయా. ప్రతి కాలంలో ఈ దయ్యాలు ఉంటాయి. ప్రవక్తకు వ్యతిరేకంగా మాట్లాడే దయ్యాలు ప్రతి కాలంలో ఉంటాయి. వాళ్ళని మనం పట్టించుకోవాల్సిన అవసరత మనకు లేదు. మనకు దేవుని వాక్యము, ప్రవక్త చాలా ముఖ్యం. ఒక ఆయనేమో ప్రవక్త పేరే చెప్పాడట, మరి మహానుభావుడు. చర్చి కూడా చెప్తాడు, నేను చూడలేదు కానీ మరి పక్షిరాజులు కనిపెట్టారు. ఆ చర్చి, ఆ మైకు, ఇదంతా ఏంది సార్ ఇది? అవును, ఆ యాకోబు సంఘశాఖలు ఏం చేశారంటే బయటికి వస్తే అవి ఊరికే రావు, తమ సిద్ధాంతాలను తమతో పాటు ఎట్టబెట్టుకొని వస్తాయి.
అయితే మనం విడిచిపెట్టాలి వాటిని. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూడండి, నమ్మకమైన ఎలియాజరు ఉన్నాడా ఇప్పుడు? మరి ఆ నమ్మకమైన ఎలియాజరు సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. సరే, గనుక అతడు గొప్పవాడాయను. ఎవరు దీవిస్తే గొప్పవాడయ్యాడు? దేవుడు దీవిస్తే. ఓకే, ఆ తర్వాత మనము ఆదికాండము 14:17 ఆదికాండము 14:17 తర్వాత చదవండి. అతడు కదొర్లా ఏమోరును అతనితో కూడానున్న రాజులను ఓడించి తిరిగి వచ్చుచున్నప్పుడు సొదొమ రాజు అతన్ని ఎదుర్కొనుటకు రాజలోయ అనుషా యావే లోయ మట్టుకు బయలుదేరి వచ్చెను. మరియు షాలేము రాజైన మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్షరసమును. హల్లెలూయా. ఎప్పుడు ఆయన జయించి వస్తున్నాడు. అబ్రహాము జయించి వస్తున్నాడు. నిజమేనా? జయించిన అతనిని కలుసుకొని, జయించిన అతనిని కలుసుకొని, రొట్టెయు ద్రాక్ష రసమునిచ్చి. మరియు షాలేము రాజైన మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్షరసమును తీసుకొని వచ్చెను. అతడు సర్వోన్నతుడగు దేవునికి యాజకుడు. అప్పుడు అతడు అబ్రహామును ఆశీర్వదించి ఆకాశమునకు భూమికిని సృష్టికర్తయును సర్వోన్నతుడనైన దేవుని వలన అబ్రహాము ఆశీర్వదించబడును గాక అనియు. ఎవరి వలన? సర్వోన్నతుడైన దేవుని వలన. హల్లెలూయా. చూడండి, అబ్రహాం పిల్లలం కాదా మనం? మనల్ని ఎవరు దీవించాలి? మనని డబ్బు కాదు దీవించేది. మనల్ని దీవించేది మన తల్లిదండ్రులు కాదు, మనల్ని దీవించేది ఆ అబ్రహామును దీవించిన సర్వోన్నతుడైన దేవుడు. నిజమైన తాళపు చేయి ఉన్నదా? ఆయనే ఆ యొక్క ఆశీర్వాదపు ఊటై ఉన్నాడు. ఆయనే ఆశీర్వాదం యొక్క తాళమై ఉన్నాడు. ఆయన దాన్ని ఆశీర్వాదం రాకుండా ఆయన కప్పేసేస్తే, మూతేసేస్తే, నువ్వు ఎన్ని అటు తెరిచి ఇటు తెరిచి ఎక్కడి నుంచి వస్తుంది నీకు? హల్లెలూయా. కాబట్టి ఆ ఆకాశ వాకిలి నిప్పేది ఎవరు? ఆయనే ప్రమాణం చేశాడు. ఇదిగో నీవు మొదటి అర్పణలు నాకిస్తే, నీ 10వ భాగం నాకిస్తే ఆకాశ వాకిలి నిప్పుతాను, పట్టజాలంత దీవెన. మాకు నమ్మకం లేదు ద్వారా. నువ్వు మాట చెప్తావే కానీ ఏడ ఉంది మాకు నమ్మకం? హల్లెలూయా. అయితే ఆయన నమ్మకమైన దేవుడు, ఆయన నమ్మకమైన మన గొప్ప దేవుడు ఆయన. హల్లెలూయా. అబ్రహాము ఆ నమ్మకమైన దేవుని పైన విశ్వాసం ఉంచాడు. ఆ దేవుని నమ్మి ఉన్నాడు ఆయన. నీవు నిజంగా అబ్రహాం యొక్క రాజ సంతానం అయితే, అబ్రహాము ఏ దేవుని పైన అయితే ఆధారపడ్డాడో, ఏ దేవుడు దీవించాలని కోరుకున్నాడో ఆ దేవుని పైన నీవు కూడా ఆధారపడతావు. చూడండి, ఎంత గొప్ప ఆశీర్వాదపు తాళపు చెవులు మనకున్నాయి. నిజమేనా? ఈ తాళపు చెవిని వాడకుండా నువ్వు ఎంత సొంత ప్రయత్నం చేసి ఫెయిల్ అయిపోతున్నావు. నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడగు దేవుడు స్తుతింపబడుగాకనియు చెప్పాను. అప్పుడు అతడు అన్నింటిలో ఇతనికి 10వ వంతు ఇచ్చెను. అప్పుడు అతడు అన్నిటిలో ఇతనికి ఏ దేవుడైతే అబ్రహామును దీవించాడో అప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు? దీవించిన దేవునికి అన్నిట్లో ఆయన నమ్మకంగా 10వ భాగం ఇస్తున్నాడు ఆయన. హల్లెలూయా. ఈరోజు అంతేనా? మనల్ని ఏ దేవుడైతే దీవించాడో అతనికి మనం నమ్మకంగా ఇవ్వాలి. హల్లెలూయా. అబ్రహాం యొక్క చూడండి మరి ఎంత గొప్ప బయలుపాట. ఆ కాలంలోనే, ఆ చీకటి యుగంలో, అంధకార యుగంలో, ఏ కరెంట్ లేని యుగంలో, రవాణా సౌకర్యాలు లేని యుగంలో అతడు దేని గురించి పట్టించుకోలేదు. కానీ దేవుని యొక్క దీవెన పైన, ఆశీర్వాదం పైన అతనికి నమ్మకం ఉన్నది. కానీ ఈరోజు మనం అన్నిటిని పెడచెవున పెట్టేస్తున్నాం. మళ్ళా మాటను చదవండి, 19వ వచనం. మరియు షాలేము రాజైన మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్షరసమును తీసుకొని వచ్చెను. అతడు సర్వోన్నతుడగు దేవునికి యాజకుడు. అప్పుడు అతడు అబ్రహామును ఆశీర్వదించి ఆకాశమునకు భూమికిని సృష్టికర్తయును సర్వోన్నతుడైన దేవుని వలన అబ్రహాము ఆశీర్వదింపబడును గాకనియు.
ఆశీర్వదించబడును గాకనియు నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడకు దేవుడు స్తుతింపబడును గాకనియు చెప్పాను. అప్పుడు అతడు అన్నింటిలో ఇతనికి 10వ వంతు ఇచ్చెను. హల్లెలూయా. దేవుని నామానికే మహిమ కలుగును గాక. సరే, మరొక మాట మనం చూద్దాం. 22వ అధ్యాయం 16 నుండి 22వ అధ్యాయం 16 నుంచి, ఆది కాండము 22:16. నీ ఒక్కడివే అయ్యున్న నీ కుమారుని వెనుక తీయక ఈ కార్యము చేసినందున నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రములను. చూడండి, అబ్రహాము మరి దేవుని ద్వారా కుమారుని పొందుకున్నాడు. ఏకైక కుమారుడి దేవుడు ఇచ్చాడు. అంటే మిగతా కుమారులు కూడా ఉన్నారు కానీ వారిని లెక్కేట్లేడు ఆయన. వాగ్దాన సంతానం, అబ్రహాము శారా వలన పుట్టినవాడే వాగ్దాన సంతానమై ఉన్నాడు. దేవుడు లోకంలో ఉండే అన్ని సంఘాలను ఆయన తన సంఘంగా చూడట్లేడు. ఆయన వాక్యం ద్వారా పుట్టిన వారే నిజమైన వాగ్దాన సంతానమై ఉన్నారు. నీ ఏకైక కుమారుణ్ణి వెనుక తీయక ఈ కార్యం చేసినందున. మరి అతడు తన కుమారుణ్ణి ఇయ్యడానికే వెనుదీయలేదట. కానీ మనం దేన్ని ఇయ్యడంలో వెనుక తీస్తున్నాం చెప్పండి. దేవుని యొక్క సొమ్మును ఆయన దేన్ని కూడా దొంగలించడానికి ఆయన ప్రయత్నం చేయలేదు. ఆయన ఏకైక కుమారుణ్ణి వెనుక తీయలేదు గనుక ఈ కార్యము చేసినందున నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలెను. ఎందుకు? అతడు దేవుని మాటకు లోబడ్డాడు కాబట్టి. లోబడితే ఎంత ఆశీర్వాదం ఉన్నదో చూశారా? కాబట్టి ఈరోజు నువ్వు ఎక్కడ లోబడుతున్నావు దేవుని మాటకు? సంగమా ఉన్నారా ఇక్కడ? ఎక్కడ నీకు దేవుని వాక్యంలో ఆసక్తి ఉన్నది? ఈరోజు మనకి ఎక్కడుంది దేవుని యొక్క వాక్యంలో ఆసక్తి? కానీ అబ్రహాముకు దేవుని యొక్క ప్రతి మాట అది ఆజ్ఞ ఉన్నది. ఆయన ప్రతి మాటకు ఆయన శిరస్సు వహిస్తున్నాడు ఆయన. హల్లెలూయా. నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రము వలెను సముద్ర తీరమందలి ఇసుక వలెను నీ సంతానము నిశ్చయంగా విస్తరింపజేసేదను. నీ సంతతి వారు తమ శత్రువుల గవిని స్వాధీనపరచుకొందురు. గ్లోరీ టు లార్డ్. హల్లెలూయా. కాబట్టి ఆ విధంగా దేవుని చేత దీవించబడిన వారు మాత్రమే ఈ భూమిని స్వతంత్రించుకుంటారు. నిజమేనా? నీవు రేపు ఈ భూమి పైన వారసుడుగా ఉండాలంటే ఇప్పుడు నువ్వు దేవుని మాటకు లోబడాలి. అప్పుడు మాత్రమే నువ్వు ఈ భూమికి వారసుడుగా ఉండగలవు. కానీ ఈరోజు దేవుని యొక్క ప్రతి మాటను పెడచెవిన పెట్టి రేపు నాకు పరలోకం కావాలంటే ఆయన ఇవ్వడాయన. అయితే నువ్వు ఇప్పుడు అబ్రహాము లాగా ఆయన ప్రతి మాటకు నువ్వు లోబడాలి. లోబడినందున దేవుడే ప్రమాణం చేస్తున్నాడు. నిజమేనా? అబ్రహాము లోబడినందుకు దేవుడే ప్రమాణం చేస్తున్నాడు అక్కడ. నీ సంతతి వారు తమ శత్రువుల గవిని స్వాధీనపరచుకొందురు. అబ్రహాము సంతానం మాత్రమే శత్రువు యొక్క గౌరిని స్వాధీనపరుచుకుంటారు. ఇప్పుడు ఏంటిది? ఇది టైట్ పాయింట్, టైట్ గా పట్టకపోయినా దాన్ని ధరించేది. ఇప్పుడు అది శత్రువు. అది నువ్వు దాన్ని తీసి పడేయాలంటే నువ్వు అబ్రహాం యొక్క కుమార్తెగా ఉండాలి. అబ్రహాము కుమార్తె మాత్రమే శత్రువు యొక్క గౌరిని స్వాధీనపరచుకోగలదు. ఉన్నారు ఇక్కడ అబ్రహాం యొక్క కుమార్తెలు? హల్లెలూయా. ఇంకా శత్రువు నీతో దోస్తానాగా ఉన్నారన్నట్టు నువ్వు అబ్రహాం యొక్క కుమార్తెవు కావు. కానీ అబ్రహాం యొక్క కుమార్తెలు శత్రువు యొక్క గౌరిని స్వాధీనపరుచుకుంటారు. వారు దానిపైన రాజులుగా ఉంటారు తప్ప వారు దానికి బానిసలుగా ఉండరు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కానీ ఈ మాటలు ఏంటిదో చాలా మందికి తెలియవు. వారు శత్రువు యొక్క గౌరిని స్వాధీనపరుచుకుంటారు. ఈరోజు శత్రుమూకలు మన చుట్టూ ఉన్నారు. నిజమేనా? ఈరోజు ఈ వేష భాషలు ఇవన్నీ శత్రువు యొక్క గౌని. అది దాన్ని జయించే దానికే దేవుడు నేను ఈ కాలంలో పుట్టించాడు. ఆయన నీకు ఒక యుద్ధం ఉన్నది. అబ్రహాంకు ఒక యుద్ధం ఉన్నట్టుగా నీవు కూడా యుద్ధాన్ని చేయాలి. జయించిన వారిని మెల్కీసెదెకు కలుసుకున్నాడు. జయించిన వారు మాత్రమే రేపు రొట్టె ద్రాక్ష రసాన్ని కలిగి ఉంటారు. ఎక్కడ? జయించిన వారు మధ్యాకాశానికి వెళ్తారు. జయించిన వారు ఇక్కడ కాదు. ఇది ఈ ఆదివారం నువ్వు ఏదో బుధవారం తీసుకునే ప్రభురాత్రి భోజనం కాదు. ఇది లెక్కలోకి రాదు. ఇందులో దొంగ దొర అందరూ కలిసి తీసుకుంటున్నారు ఇప్పుడు. కానీ ఒకరోజు మెల్కీసెదెకు అబ్రహాం దగ్గరికి వచ్చినట్లుగా ఆయనే మధ్యాకాశంలో పెళ్లి విందును కలిగి ఉన్నాడు. ఆయన అక్కడికి పోయేవారే సరైన వారు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎవరికి తీసుకొని వచ్చాడు ఆయన? రొట్టె ద్రాక్ష రసం జయించిన వారికి. నీకు లేదా జయించేది?
ఎత్తు చెప్పులను జయించాలి. నేను పొట్టిదాన్ని, నేను పొడుగు కనిపించాలి, ఎత్తు చెప్పులు వేసుకుంటా, కర్రలు కట్టుకో, ఇటున్నాడు కర్రల పైనాడు. నువ్వు అట్లా ఉండాలని ఆయనకి ఇష్టం. కాకి పిల్ల కాకికి ముద్దు, గాడిద పిల్ల గాడిదకి ముద్దు, కోతి పిల్ల. నువ్వు ఎవరి పిల్లవి? లోక పిల్లవా, సినిమా పిల్లవా? మరి నీకెందుకు ఎత్తి చెప్పులు? సినిమా వాళ్ళు, హాలీవుడ్ వాళ్ళు అంటే వేసుకుంటారు, నిజమేనా? నువ్వు సియోను కుమార్తెవా, సినిమా కుమార్తెవా? సియోను కుమార్తెకి ఎందుకు సార్ మేకప్? ఎందుకు అవసరమా? ఎవరికి కావాలి మేకప్? సినిమా స్టార్కి కావాలి అది. హల్లెలూయా. ఈ చెత్త సరికంతా ఆడ నుంచి వచ్చింది. ఐబ్రోస్ చేసుకోవడం, పెదాలకు ఎర్రని రంగులు పూయడం, ఆ కారుకు పెయింట్ వేసినట్టుగా ముఖానికి పెయింట్లు వేయడం. ప్రవక్త అన్నాడు, ఈ రంగులు వేసుకున్నామని ఒక్కసారి తొట్లు కనుక ముంచి బయటికి తీస్తే ఇట్లా పళ్ళు. అట్లాంటిది ఎందుకు సార్? బాహ్యంగా పళ్ళు ఇకిలిచ్చినా పర్వాలేదు, ఆమె హృదయం మంచిగుంటే హల్లెలూయా, అదే దేవునికి ఇష్టమైనది. కాబట్టి జయించాలి నువ్వు తప్పకుండా. నీవు నీ తోడి కోడలను జయించాలి. అట్ల కాడతో కొట్టుకోడే దగ్గర కాదు, ఆమె వేషధారణను నువ్వు జయించాలి. నిజమైన లోకాన్ని జయించాలి, లోకపు స్త్రీలను జయించాలి, పురుషులు లోకపు పురుషులను జయించాలి. మనం యుద్ధం చేయకుండానే జయించే ప్రజలం. మన యుద్ధోపకరణం ఏదో కాదండి, వర్తమానం. అదేనా? ఇది ఉండబట్టే ఈరోజు శత్రువు మన దగ్గరికి రావట్లేడు. ఇది లేకపోతే నీ బతుకుండేది. నిజమేనా? బతుకు ఏమైపోయేది? చర్చికి వెళ్తున్నా కానీ తాగుడు మానుతున్నాడా? ఎందుకు మానట్లేడు? కత్తి లేదు, వడపోత సాధనం లేదు. చర్చికి వెళ్తున్నా కానీ పురుషుల బట్టలు ధరించేదేమన్నా మానేస్తున్నారా? ఎందుకు? వడపోత సాధనం లేదు. హల్లెలూయా. 28వ అధ్యాయము, ఆదికాండం 28వ అధ్యాయం 18 నుండి చదవండి. తెల్లవారినప్పుడు యాకోబు లేచి తాను తలగడగా తీసుకుని రాయి తీసి దానిని స్తంభముగా నిలిపి దాని కొన మీద నూనె పోసెను. మరియు అతడు ఆ స్థలమునకు బేతేల్ అని పేరు పెట్టెను. అయితే మొదట ఆ ఊరి పేరు లూజు. అప్పుడు యాకోబు, నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమముగా వచ్చునట్లు దేవుడు నాకు తోడై ఉండి నేను వెళ్ళుచున్న ఈ మార్గంలో నన్ను కాపాడి తినుటకు ఆహారమును, ధరించుకొనుటకు వస్త్రములను నాకు దయచేసి. చూస్తున్నారా? వాక్యాన్ని చూస్తున్నారా? మరి ఆ ఎన్నికలో ఉన్న ఆ యొక్క యాకోబు దేవునితో ఏ విధంగా ప్రమాణం చేస్తున్నాడో చూడండి. నిజమేనా? ప్రమాణం చేస్తున్నాడు ఆయన. ఇప్పుడు ఆయన తన యొక్క అన్న నుంచి పారిపోతున్నాడు, తన మామ ఇంటికి పారిపోతున్నాడు. ఆ మార్గ మధ్యంలో, ప్రభు నేను వెళ్ళే ప్రాంతం కొత్తది, మరి నాకు అక్కడ తిండి, తిప్పలు, వస్త్రాలు ఇవన్నీ నాకు ఎక్కడి నుంచి వస్తాయి? అయితే నేను వెళ్ళే ప్రాంతంలో నన్ను నీవు దీవించమని కోరుతూ ఉన్నాడు ఆయన. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. యాకోబు, నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమముగా వచ్చునట్లు దేవుడు నాకు తోడై ఉండి నేను వెళ్ళుచున్న ఈ మార్గంలో నన్ను కాపాడి తినుటకు ఆహారమును, ధరించుకొనుటకు వస్త్రములను. ఇట్లాంటి ప్రార్థన ఎవరికైనా ఉన్నదా? ఎప్పుడైనా ఈ మాటలు మీరు పట్టించుకున్నారా? ఆ ఎన్నికలో ఉన్న యాకోబు ఏ విధంగా ప్రార్థన చేశాడు, ఎన్నికలో ఉన్న అబ్రహాం ఎట్లా ప్రార్థన చేశాడు, ఎన్నికలో ఉన్న ఇస్సాక్ ఎలాగ ప్రార్థన చేశాడు, విలియం బ్రెనాం ఎలాగ ప్రార్థన చేశాడు, దేని గురించి ఆయన సాక్ష్యం ఇస్తున్నాడు. హల్లెలూయా. ఆ చీజ్ ఫ్యాక్టరీలో ఆ యజమాని గురించి చెప్పాల్సిన అవసరం ఏమొచ్చింది? వర్తమానంలో ఎందుకు చెప్పాడు ఆయన అంటే, దేవుడు దీవిస్తే ఎలా ఉంటుందో దాన్ని ఆయన మనకు చూపిస్తూ ఉన్నాడు ఆయన. హల్లెలూయా. ఇప్పుడు ఆయన దేవునితో ప్రమాణం చేస్తున్నాడు. ప్రభువా, నేను వెళ్ళే ప్రాంతంలో నాకు తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్టలనిస్తే నీవు నాకు ఇచ్చిన దాంట్లో అన్నిటిలో నీకు నమ్మకంగా నేను చెల్లిస్తాను అంటున్నాడా? అదే అక్కడ చెప్పబడింది. అవునండి.
చదవండి చదవండి. తినుటకు ఆహారమును ధరించుకొనుటకు వస్త్రములను, తినుటకు ఆహారమును ధరించుకొనుటకు వస్త్రములను నాకు దయచేసిన ఎడల యెహోవా నాకు తోడై నాకు దేవుడై ఉండును. మరియు స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగును. మరియు నువ్వు నాకిచ్చు యావత్తులో 10వ వంతు. హల్లెలూయా. చూడండి, ఎన్నికలో ఉన్నవాడు చేసే ప్రార్థన అది. ఇప్పుడు ఆయన ప్రభువా నీవు నన్ను దీవిస్తే ఇదిగో నమ్మకంగా నీకు నేను ఉంటాను. ఆ విధంగా మనల్ని మనం సరెండర్ చేసుకోవాలి. అదే దేవుడు చూస్తున్నాడు. ప్రవక్త అన్నాడు, ఈరోజు దేవుడు నీకు వ్యవసాయం ఇస్తే ఎత్తబొట్ట ఇంకో గంట ఉందన్నా నువ్వు వ్యవసాయం చేస్తూనే ఉండమన్నాడు ఆయన. లేదు ఎత్తబొట్ట వచ్చింది కాబట్టి శుభ్రంగా కాళ్ళు చేతులు కడుక్కొని మూలలో కూర్చోమని చెప్పలే. నీకు ఏ పని ఉన్నదో ఆ పనిలో కొనసాగమన్నాడు ఆయన. రేపు రాకడ ఉందన్నా ఈరోజు ఉల్లిగడ్డలు నాటమన్నాడు, ఆలుగడ్డలు నాటమన్నాడు. నిజమేనా? కాబట్టి నీవు చేయవలసిన పనిని నమ్మకంగా చేయాలి. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. ఇప్పుడు ఆయన ప్రమాణం చూడండి, ఎవరితో ప్రమాణం చేస్తున్నాడు? దేవునితో ప్రమాణం చేస్తున్నాడు ఆయన. నీ ప్రమాణాన్ని దేవుడు గౌరవిస్తాడు. నీవు ఒప్పందం చేయాలి దేవునితో. మరి పాత కాలంలో వారు ఏదన్నా పనిని చేయాలంటే ఒక ఒప్పందానికి ముందు వాళ్ళు ఏం చేసేవారంటే ఒకరిపైన ఒకరు ఉప్పు చల్లుకునేవారు. ఉప్పు ఏం చేస్తుంది? చెడిపోనీయకుండా చేస్తుంది. మనము లోకానికి ఉప్పుగా ఉన్నాం, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు అన్నాడా లేదా? హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఆ ప్రమాణాన్ని చెడగొట్టకుండా చెడిపోకుండా కాపాడేది ఉప్పై ఉన్నది. నిజమేనా? ఈరోజు ఊరగాయ ఉప్పు లేకపోతే పాడైపోతుంది. నువ్వు ఏ పచ్చళ్ళు అయినా సరే ఉప్పు లేనట్లయితే అది ఖచ్చితంగా పాడైపోతుంది. అలాగే నీవు కూడా నీ ప్రమాణం ఎట్లా ఉండాలి? ఇప్పుడు ఉప్పు వేసినట్టుగా ఉండాలి. సారం లేని ప్రమాణం చెల్లదు. ఈరోజు నువ్వు ఒప్పుదల లేకుండా తీసాలే చూద్దాంలే అనుకుంటావు, కానీ అవసరం ఏర్పడినప్పుడు ఇది అటు కట్టేద్దాం, వచ్చినప్పుడు చూద్దాం తర్వాత సంగతి. ఒప్పందం లేకపోతే అది కథ. అందుకొరకే దేవుడు ప్రతి దాన్ని ఆయన ప్రమాణంతో చేశాడు. ఆయన ప్రతి ఆ యొక్క వస్తువులపైన ఆయన రక్తాన్ని ప్రోక్షించమన్నాడు ఆయన. అది ప్రమాణం యొక్క గుర్తది. ఆయన ఇదిగో నేను చేయు కొత్త నిబంధన రక్తము ఇదే అన్నాడు ఆయన. ఆయన కూడా నిబంధన చేసేటప్పుడు దేన్ని జల్లుతున్నాడు? రక్తాన్ని జల్లుతున్నాడు ఆయన. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడు యాకోబు కూడా ఏం చేస్తున్నాడు? ప్రమాణం చేస్తున్నాడు. అక్కడ దేవుడితో ఒప్పందం చేస్తున్నాడు ఆయన. వస్త్రములను మళ్ళీ చదవండి అన్నమాట. వస్త్రములను ఆహారమును ధరించుకొనుటకు వస్త్రములను నాకు దయచేసిన ఎడల యెహోవా నాకు తోడై నాకు దేవుడై ఉండును. మరియు స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగును. మరియు నీవు నాకిచ్చు యావత్తులో 10వ వంతు నిశ్చయముగా నీకు చెల్లించేదనని మొక్కుకొనేను. అది సార్ మొక్కుబడి చేయాలి. కష్టమేనా అది? దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సరే, నేను ఒక మాట చదివి నేను ముగిస్తాను. కాలం యొక్క లేఖనముల సూచనలు, అందులో 78వ పేర. ఒక దినమున నేను నిలబడి ఉన్న స్థలమును ఒక మర్మయుక్తమైన దృశ్యమును చూచాను. నా మంచి స్నేహితుడు స్నేహితుడకు జాన్ షెరిట్ అను అతడు పరిచర్యక మొదటి దశలోనే దేవుడు అతనిని దీవించెను. అతనికి పిల్లలు లేరు. అతడు వీధుల్లోని కాంక్రీట్లను బద్దలు చేయు పనిని చేయుచు గంటకు 25 సెంట్లను సంపాదించుచుండెను. అంటే ఆయన రోడ్లు పగలగొట్టే పని, ఆ డ్రిల్లింగ్ మిషన్తో పని చేసేవాడు. కాంక్రీట్ను బద్దలు చేయ పనిని చేయిచు గంటకు 25 సెంట్లను సంపాదించుచుండెను. అతడు కూటములలో పాల్గొనుచుండును. పనే కూటమే. పని ఉందని చెప్పి డబ్బు కొరకు ఎగ్గొట్టేవాడు కాదు ఆయన. హల్లెలూయా. చూడండి, అతడికి చీజ్ ఫ్యాక్టరీ ఉన్నా కానీ కూటాన్ని మాత్రం నిర్లక్ష్యం చేయలేదు. హల్లెలూయా. అతడు కూటములో పాల్గొనుచుండును. పిదప ప్రభు అతడిని దీవించి,
రోడ్డు పగలగొట్టే వాడిని దేవుడు దీవించాడని ఎవరు సార్ మాట్లాడేది? మరి ఈరోజు మన సాక్ష్యం ఏమైపోయింది? వింటున్నారు అందరూ? పిదప ప్రభు అతనిని దీవించి 5 సంతానమును అనుగ్రహించాను. ఇప్పుడు సంతానం బిడ్డలు దేవుడు దీవెన ద్వారా వచ్చేది, కానీ మీకు ఆ దీవెన ఏంటిదో అర్థం కాదు. ప్రభువా, మాకు దీవెనగా ఈ కుమారునిచ్చావు, దీవెనగా కుమార్తెనిచ్చావు. ప్రభువా, నీ దీవెనను బట్టి నీకెంతో వందనములు. ఈ బిడ్డను నీ కొరకు పెంచుతాను, ఈ కుమార్తెను నీ కొరకు పెంచుతాను అనే ప్రమాణం కూడా చేయాలి. హల్లెలూయా. 5 సంతానం అనుగ్రహించాను. ఇప్పుడు ఫినిక్స్లో సగం స్థలమును తన స్వంతంగా సంపాదించాను. చూడండి, దేవుడు దీవిస్తే స్థలాలు వస్తాయి, పొలాలు వస్తాయి. ఏదన్నా దేవుడు దీవిస్తేనే. దేవుని యొక్క దీవెన అట్లాంటిది. ఆయన అన్నాడు, ఆకాశపు వాకిళ్ళని ఇప్పుతా అన్నాడు. ఆయన ఎప్పుడు ఇప్పుతాడు? ఆయన చెప్పండి. అన్ని వస్తువులను నువ్వే తీసుకొని దేవునికి ఇవ్వకపోతే ఇప్పుతాడు ఆయన? చూడండి, ఫినిక్స్లో సగం స్థలమును తన సొంతంగా సంపాదించాను. అదే షెరీటెక్క దేవుడు మనకున్నాడా? సోదరుడు షెరీటి గారిని దీవించిన దేవుడు మనకున్నాడా? నువ్వు ఎంత చిన్న పని చేసినా అందులో నమ్మకంగా ఉంటే దేవుడు తప్పకుండా దీవిస్తాడు. కానీ మనకు దేవుని వాక్యంలో ఆసక్తి లేకపోతే దేవుడు మనల్ని అసలు లెక్క చేయడండి. హల్లెలూయా. చూడండి, సొంతంగా సంపాదించాను. అతడు ప్రభు కొరకు 2 లేదా 3 మిలియన్ల డాలర్లు డబ్బును ప్రతి సంవత్సరం విరాళంగా ఇచ్చుచుండును. చూడండి, రోడ్డు పగలగొట్టేవాడు అట్లా దీవించబడి దేవుని పని కొరకు విరాళంగా ఇస్తాడట ఆయన. మనం ఉన్నామే గుడిలో ఉన్న అన్నిటినీ స్వాహా సమర్పయామి. చూడండి, ప్రవక్త కూడా అట్లాగా బిల్లి పాల్ పేరు పైన ఇంత డబ్బు, జోసఫ్ పేరు పైన ఇంత డబ్బు, లేకపోతే కుమార్తె షారా లేకపోతే రిబ్కా పేరు పైన ఇంత డబ్బు, అట్లా ఏం చేయలేదు ఆయన. 90% దేవునికి ఇచ్చి 10% ఆయన తన కుటుంబం కొరకు వాడుకున్నాడు ఆయన. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నేను కూడా డబ్బులను దాచిపెట్టుకోకుండా డబ్బులు ఇవ్వండి రా అని చెప్పి డబ్బులు బ్యాంకులో వేసి నేను చెప్తే దేవుడు లాగిచ్చి ఒకటి వేసేదారి ఆ డబ్బు సంగతి ఏంట్రా అని అడగడా? అందుకొరకే నాకు ఒక్క పైసా కూడా లేదు నా పేరు మీద, నా బిడ్డల పేరు మీద కూడా లేదు. ఒకవేళ దేవుడు ముందేమైనా ఇస్తే, ఒకవేళ చర్చికి వాడి ప్రజల కొరకు వాడి ఎవరైనా మిగిలితే అప్పుడు చూద్దాం. కానీ ఇప్పుడైతే దేవుని ప్రజల కొరకు వాడకుండా దాచిపెట్టేది అయితే ఏమీ ఉండదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రతి సంవత్సరం విరాళంగా ఇచ్చుచుండును. కొంతకాలం క్రితం నేను అతడి పొలంలో ఒక దాని యందు నిలబడి ఉంటిని. ఒకప్పుడు రోడ్డు పగలగొట్టే వ్యక్తి పొలాన్ని కొనుక్కున్నాడు. ఇప్పుడు ఆ పొలంలో పనిచేస్తున్నాడు ఆయన. అచ్చట 1500 మంది మెక్సికన్లు పనిచేయుచుండిరి. ఒకప్పుడు ఇతను వేరొకరి కింద పనిచేశాడు, ఇప్పుడు ఇతని దగ్గర కొందరు పనిచేస్తున్నారు. పండ్ల తోటలతో ఆ భూభాగం అంతా అతని దగ్గును. ఆ విస్తార పంట భూములని అతనికి చెందినవి. కానీ 15 సంవత్సరాల క్రితము ఒక గంటకు 25 సెంటులకు కాంక్రీట్ పగులగొట్టు పనిని చేయుచుండేది వాడు. ఎందుకు చెప్తున్నాడు దీనిని? చెప్పండి, ఎందుకు చెప్తున్నాడు ఆయన? అంటే ప్రభు దీవిస్తే ఒక వ్యక్తి ఏ విధంగా దీవించబడతాడో, అందుకొరకు ఇట్లాంటి దీవెన మనకు రావాలంటే తప్పకుండా మనం సరెండర్ కావాలి. దేవునికి మనం ఒక ప్రమాణం చేయాలి, ఒక ఒప్పందం మనం చేయాలి. అప్పుడే దేవుడు మనల్ని తప్పకుండా జ్ఞాపకం చేసుకుంటాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి మీరు తర్వాత మరలా చదవండి ఈ వర్తమానాన్ని. అందుకొరకే ప్రవక్త ప్రారంభంలో చెప్పిన మాటలు కూడా చాలా ప్రాముఖ్యమైనవి. మరి వర్తమానంలో కంటే అందులోనే గొప్ప గొప్ప సత్యాలు ఉంటాయి. అవి మన జీవితానికి ఎంతో ఉపయోగపడతాయి. సరే, ఒక మాట నేను చదువుతాను. ఆ యొక్క జఫాన్ వాళ్ళు ఒకరిపైన ఒకరు ఉప్పేసుకునేది, అదొకటి చదివి నేను ముగిస్తాను. ఇందులోనా
ఓకే, చదువుతున్నా. అబ్రహాం యొక్క కృపా నిబంధన 35వ పేర. ఇప్పుడు జఫాన్లో వారు ఒకరినొకరు వారి నిబంధనను ఎలా చేస్తారో మీకు తెలుసా? వారు మాట్లాడుకుంటారు. అంటే ఇద్దరు వ్యక్తుల మధ్యలో ప్రమాణం, ఒప్పందం. ఇప్పుడు ఇంకో వ్యక్తి ఎవరు? మనం ఎవరితో ప్రమాణం చేస్తున్నాం? దేవునితో. అబ్రహాం ఎవరితో ప్రమాణం చేశాడు? దేవునితో. ఇస్సాకు ఎవరితో ప్రమాణం చేశాడు? దేవునితో. యాకోబు ఎవరితో ప్రమాణం చేశాడు? దేవునితో. నిజమేనా? హల్లెలూయా. విలియం బ్రెనామ్ ఎవరితో ప్రమాణం చేశాడు? దేవునితో ప్రమాణం చేశాడు ఆయన. ఇప్పుడు జఫాన్లో వారు ఒకరితో ఒకరు నిబంధనను ఎలా చేస్తారో మీకు తెలుసా? వారు మాట్లాడుకుంటారు. మరియు తర్వాత చిన్న పట్టెడు ఉప్పును తీసుకొని ఒకరి మీద ఒకరు చల్లుకుంటారు. ఆ ఉప్పులో జీవం ఉన్నది. అందుకొరకే ఇప్పటికీ ఆ కౌంటోళ్ళు ఉప్పు బస్తాలను బయటే పడేస్తారు. ఎందుకంటే ఆ ఉప్పును దొంగలిస్తే అదొక ప్రమాణానికి సంబంధించింది కాబట్టి వారి మీదకి శాపం వస్తుందని ఆ నమ్మకం. అది ఇప్పటి నుంచి వచ్చింది కాదు, అది పాతకాలం ఎప్పటి నుంచో వస్తున్నది. అది ఉప్పు ప్రమాణాన్ని కాపాడేది. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒకరి మీద ఒకరు చల్లుకుంటారు. ఆ ఉప్పులో జీవం ఉన్నది. ఎవరు సారా ఉప్పు? ఇక్కడ కొన్ని ఉప్పు బస్తాలు ఉప్పులు నాకు కనిపిస్తున్నాయి. ఆ ఉప్పులో ఏమున్నది? జీవం ఉన్నది. ఇప్పుడు ఆ ఉప్పు మనమే కాదా? ఆ జీవం దేవుడే కాదా? ఆ జీవం కలిగిన వారం మనమే కాదా? ఆ ఉప్పులో జీవం ఉన్నది. మీరు చూడండి, అది తాకుతుంది, పట్టుకొని ఉంటుంది, ఉప్పు నిలువ చేస్తుంది. మరియు అదే ఉప్పు అనగా నువ్వు చేసే ప్రమాణం, దాన్నే దేవుడు లెక్కలోకి తీసుకుంటాడు. నువ్వు చేసే దేన్ని ఆయన చూడడు కానీ నీ ప్రమాణాన్ని చూస్తాడు ఆయన. ఉప్పు నిలువ చేస్తుంది. మరి ఆ రీతిగా వారు ఒకరి మీద ఒకరు ఉప్పును చల్లుకుంటారు. ఇప్పుడు వచ్చిందా ఉప్పును చల్లుకునే దినం? ఇదేనా కాదా? ఇప్పటికైనా ఉప్పు చల్లుకుంటారా? దేవుని ఆయన రెడీగా ఎప్పుడో మన మీద చల్లాడు ఆయన. ఇప్పుడు నీవే చల్లాల్సి ఉన్నది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఉప్పును చల్లుకుంటారు. యేసు అన్నాడు, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. చూడండి, మరియు వారు ఒకరితో ఒకరు ఒక నిబంధనను చేయనప్పుడు వారు ఒకరి మీద ఒకరు ఉప్పును చల్లుకుంటారు. నిజమేనా? ఇప్పుడు మనం ఏం చేయాలి? ఉప్పు అనేది నిబంధనను సూచనగా ఉన్నది. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒకరు ఒక నిబంధనను చేయనప్పుడు వారు ఒకరి మీద ఒకరు ఉప్పును చల్లుకుంటారు. దాని భావము ఆ నిబంధనను తప్పక పాటించవలెను. నువ్వు ప్రమాణం చేసి దాన్ని తప్పకుండా పాటించాలి. అంటే సారం లేని ప్రమాణాలు చేయకూడదు. ఉట్టి గాలి మాటలు ప్రమాణాలు చేయకూడదు. దాని భావం ఆ నిబంధనను తప్పకుండా పాటించవలెను. ఉప్పు వారిని ఏకముగా పట్టుకుంటుంది, దాన్ని చెడిపోకుండా కాపాడుతుంది. ఏది వారి యొక్క కాంట్రాక్ట్ను పాడు చేయలేదు. అబ్రహాము ప్రమాణం దేవునితో చేశాడు. ఆ కాంట్రాక్టు అబ్రహాము పాతిపెట్టేంత వరకు అది ఇప్పటికీ ఆ కాంట్రాక్టు అట్లాగనే ఉన్నది. ఇస్సాకు కాంట్రాక్ట్ అట్లాగనే ఉన్నది. యాకోబు యొక్క కాంట్రాక్ట్ అట్లాగనే ఉన్నది. విలియం బ్రెనామ్ యొక్క కాంట్రాక్టు అలాగనే ఉన్నది. అందుకొరకే ఇది ఇంకా పవర్ఫుల్గా పనిచేస్తున్నది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. వారి యొక్క కాంట్రాక్టును పాడు చేయలేదు. అది ఒక నిబంధన అయి ఉన్నది. హల్లెలూయా. దేవుడు ఈ మాటలు మీ అందరి హృదయంలో ఫలింపజేయును గాక.